Hello students, good evening everyone. Welcome to Sridhar CC Daily Current Affairs Analysis Session. So, ఈ రోజు 15th October 2025 కి సంబంధించి all the important current affairs articles analysis start చేద్దాం. Right? Yes. Confirm చేయండి. Is my visual and audio clear? Alright. The first article on the board, ఇది నిన్నటి అప్డేట్కి కంటిన్యూషన్ అని చెప్పచ్చు. నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఏమని, మంగోలియా ప్రెసిడెంట్ ఖురేల్సుఖ్ ఉఖ్నా గారు భారతదేశానికి అఫీషియల్ విజిట్ చేయడం జరిగింది. అయితే నిన్న మన భారతదేశ రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతి భవన్లో కూడా ఆయన కలవడం జరిగింది. సో ఆవిడ బ్యాంకెట్ని కూడా హానర్ చేశారు. ఆల్రైట్. సో దీంట్లో భాగంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అండ్ మంగోలియా ప్రెసిడెంట్ దే హెల్డ్ హై లెవెల్ డెలిగేషన్ టాక్స్ అండ్ దే ఆల్సో టాక్డ్ అబౌట్ సమ్ బైలేటరల్ రిలేషన్స్ గురించి దే డిస్కస్డ్ అనమాట. దీంట్లో ఈ హై లెవెల్ టాక్స్లో దే హ్యావ్ అగ్రీడ్ టు సైన్ 10 మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్, 10 MOUలు సైన్ చేసుకున్నారంట. అయితే ఈ 10 MOUs ఏ టాపిక్స్ గురించి అంటే, ఇక్కడ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఇవ్వడం జరిగిందమ్మా. ఒకటి హ్యుమానిటేరియన్ ఎయిడ్. సో 2 దేశాలు పరంపరంగా మనకి ఎప్పుడైనా లైక్ న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా, మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినా, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినా, అలాంటి టైంలో సో ఇద్దరు దేశాలు మ్యూచువల్గా దే హెల్ప్ ఈచ్ అదర్ అని ప్రామిస్ చేసుకున్నారు. అండ్ ఆల్సో రిస్టోరేషన్ ఆఫ్ హెరిటేజ్ సైట్స్ ఇన్ మంగోలియా. సో భారతదేశం మంగోలియాలో ఉన్న హెరిటేజ్ సైట్స్ని రిస్టోర్ చేయడానికి కూడా ఇట్ సైన్ అన్ MOU. అండ్ ఆల్సో ఇమిగ్రేషన్, జియాలజీ అండ్ మినరల్ రిసోర్సెస్, ప్రమోషన్ ఆఫ్ కోఆపరేటివ్స్. సో కోఆపరేటివ్స్కి సంబంధించి కూడా ప్రమోషన్స్కి, డిజిటల్ సొల్యూషన్స్ అండ్ టెక్నాలజీ షేరింగ్. డిజిటల్ సొల్యూషన్స్, టెక్నాలజీ షేరింగ్. ఇండియా టు ఆఫర్ ఫ్రీ ఈవీసాస్. ఈవీసాస్ ప్రొవైడ్ చేస్తుందంట. అండ్ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ టు స్పాన్సర్ యంగ్ మంగోలియన్ కల్చరల్ అంబాసిడర్స్. అండ్ భారతదేశంలో వెరీ ఫేమస్ బుద్ధిస్ట్ సైట్ అని చెప్పచ్చు. వన్ ఆఫ్ ద ఏన్షియంట్ యూనివర్సిటీ దట్ ఈస్ నలంద యూనివర్సిటీ. అండ్ మంగోలియాకి సంబంధించిన యూనివర్సిటీ గంధన్ మొనాస్టరీ. లైక్ 2 మధ్యన కూడా మనకి సమ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్స్ జరిగాయి. లింక్ టు డీపెన్ బుద్ధిస్ట్ టైస్. అండ్ $1.7 billion ఇండియన్ LOC సపోర్ట్స్ మంగోలియాస్ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్ట్ ఫర్ ఎనర్జీ సెక్యూరిటీ. సో LOC అంటే లైన్ ఆఫ్ క్రెడిట్ అమ్మ. అంటే ఇప్పుడు భారతదేశం మంగోలియాకి LOC లైన్ ఆఫ్ క్రెడిట్ ఇస్తుంది. ఎంతవరకు ఇస్తుంది? $1.7 billion. ఇక్కడ మీరు ఒక పాయింట్ చూసుకోవాలి. సో భారతదేశం మంగోలియాకి $1.7 billion ఈ అమౌంట్ లైన్ ఆఫ్ క్రెడిట్గా ప్రొవైడ్ చేస్తుంది. ఆల్రైట్. సో లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏంటంటే, లెండింగ్ దేశం ఏది ఇక్కడ అంటే, డబ్బులు ఇచ్చే దేశం భారతదేశం. ఎవరికి? మంగోలియాకి. ఇంత డబ్బుని కేటాయిస్తుంది. దేనికి కేటాయిస్తుంది? ఒక పర్పస్ ఉంటుంది. ఏంటంటే మంగోలియాలో ఆయిల్ రిఫైనరీ ఎస్టాబ్లిష్ చేయడానికి, దాన్ని మెయింటైన్ చేయడానికి. బికాజ్ మంగోలియా ఇంపోర్ట్స్ ఎక్కువగా పెట్రోలియం అండ్ ఆయిల్ ప్రొడక్ట్స్ మీద ఉన్నాయమ్మా. సో లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఒక అమౌంట్ ఆఫ్ మనీ ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం వాళ్ళు ఇంత మీరు తీసుకోండి అని చెప్పి కేటాయిస్తారు. అయితే ఒకేసారి ఇవ్వరు, కావాల్సినప్పుడల్లా దీంట్లో వీళ్ళు అమౌంట్ డ్రా చేసుకుంటూ ఉంటారనమాట. అయితే ఆ అమౌంట్ దేనికి వాడాలి? ఆ స్పెసిఫిక్ పర్పస్ అంటే $1.7 billion కూడా దేనికి వాడాలి? మంగోలియా ఆయిల్ రిఫైనరీ ఎస్టాబ్లిష్మెంట్ గురించి వాడాలి. క్లియర్ కదా? సో అలాంటి దాన్ని ఏమంటామంటే లైన్ ఆఫ్ క్రెడిట్. అండ్ జనరల్గా లైన్ ఆఫ్ క్రెడిట్లో మనకి వడ్డీ రేట్లు లాంటివి తక్కువగా ఉంటాయమ్మా. అండ్ ఇలా మనం లైన్ ఆఫ్ క్రెడిట్ ఇస్తే ఏంటంటే ఆ దేశం నుంచి అంటే ఆ దేశం వాళ్ళు మన దేశం నుంచి ఎక్కువగా ఇంపోర్ట్స్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు మంగోలియా ఏదైనా కావాలంటే లైక్ భారతదేశం నుంచి ఇంపోర్ట్స్కి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తుంది. అండ్ దాంతోపాటు వడ్డీ రేట్లు తక్కువ ఉంటాయి. అండ్ చాలామంది అనుకుంటారు లైన్ ఆఫ్ క్రెడిట్ మళ్ళీ రీపే చేయాలంటే ఖచ్చితంగా చేయాలి. ఇది ఒక టైప్ ఆఫ్ లోన్ లాంటిది. రీపేమెంట్ ఉంటుందా? ఖచ్చితంగా రీపే చేయాలి. డన్. LOC అంటే గుర్తుపెట్టుకోండి, లైన్ ఆఫ్ క్రెడిట్.
And both the nations reaffirmed commitment to a free, inclusive Indo-Pacific and Global South cooperation. So southern hemisphere లో రెండు ఉన్నాయి కాబట్టి సో southern cooperation Indo-Pacific region కి సంబంధించిన ఓకే వీళ్ళ మధ్యలో యూనిటీ ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయాలని చెప్పి ఈ రెండు దేశాలు ప్రామిస్ చేసుకున్నాయంట. అండ్ మంగోలియాకి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. డన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఆర్టికల్లో ఒకటి మంగోలియా ప్రెసిడెంట్ భారతదేశానికి వచ్చారు. ఓకే, మన నరేంద్ర మోదీ గారిని యాజ్ వెల్ as ద్రౌపది ముర్ము గారిని కలిశారు. డన్. అండ్ ఈ పాయింట్లో మనం మంగోలియా గురించి ఏమైనా తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఉన్నాయంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, బికాస్ ఈ విజిట్కి చాలా ప్రాధాన్యత ఉంది. సో నేను ఈ టాపిక్ని కొంచెం మీరు స్టాటిక్ ఎలా లింక్ చేసుకోవాలో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డన్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది భారతదేశం అండ్ మంగోలియా మనకి ఎక్కడ ఉంటుందమ్మా, లైక్ చైనా లైక్ ఇండియాకి నార్త్ సైడ్ మనకి చైనా ఉంటుంది. ఓకే, నేపాల్, తర్వాత చైనా, తర్వాత మంగోలియా. సో భారతదేశానికి మంగోలియాకి చాలా హిస్టారికల్ టైస్ ఉన్నాయమ్మా. అండ్ మంగోలియా దేశానికి చాలా మనకి జాగ్రఫికల్ విశిష్టత కూడా ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మంగోలియాకి సంబంధించి ఐ వుడ్ లైక్ టు సే సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. మంగోలియా. ఓకే, అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే మంగోలియా మనకి ఈస్ట్ ఏషియన్ కంట్రీ అని చెప్పచ్చా మంగోలియా. సో మంగోలియా ఫస్ట్ మనకి ఏ ఖండంలో ఉంటుందంటే ఆసియా. ఎటువైపు అంటే ఈస్ట్ ఆసియా. ఓకే, పాయింట్ నెంబర్ 1. అండ్ ఇంకొకటి మంగోలియాకి విశిష్టత ఏంటి అంటే మంగోలియా ఈజ్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. మీరు అబ్జర్వ్ చేశారా, కంప్లీట్గా దాని చుట్టూ భూగర్భం మాత్రమే ఉంది. ఇట్ ఈస్ అ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. అవునా, దీని చుట్టూ ఏమైనా వాటర్ బాడీస్ ఉన్నాయా అంటే ఇప్పుడు భారతదేశం చుట్టూ ఇలా మనకి ఓకే బే ఆఫ్ బెంగాల్ కానీ, అరేబియా సీ కానీ, ఇండియన్ ఓషన్ కానీ ఉంటాయి. కానీ మంగోలియా చుట్టూ మనకి వాటర్ బాడీస్ ఏమైనా ఉన్నాయా? లేదు. సో ల్యాండ్ లాక్డ్ కంట్రీ. ఇక్కడ ఒక పాయింట్ మనం ఇంపార్టెంట్గా రాసుకోవాలి. ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఓకే, ఎన్నవ లార్జెస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ అ సెకండ్ లార్జెస్ట్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అమ్మ. మంగోలియా సెకండ్ లార్జెస్ట్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. అప్పుడు మీరు అడుగుతారు, అవునా మరి ఫస్ట్ లార్జెస్ట్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఏది? ఫస్ట్ లార్జెస్ట్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ వచ్చేసి కజకిస్తాన్. ఇది ఇంపార్టెంట్ అమ్మా, మీకు వరల్డ్ జియోగ్రఫీ లింక్ చేస్తూ మీకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఓకే, మంగోలియా అనేది సెకండ్ లార్జెస్ట్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మరి ఫస్ట్ లార్జెస్ట్ ఏదమ్మా? కజకిస్తాన్. డన్. అండ్ మంగోలియాకి సంబంధించి ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో చాలా మనకి లైక్ ల్యాండ్ ఫార్మ్స్ ఉంటాయమ్మా. మంగోలియా ఇస్ వెరీ ఫేమస్ ఫర్ ఇట్స్ ప్లాట్యూ రీజన్. ఇది ప్లాట్యూ రీజన్కి చాలా ఫేమస్. అండ్ మంగోలియాలో మనకి ఒక ఫేమస్ డెజర్ట్ కూడా ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ గోబీ డెజర్ట్. ఏంటమ్మా? గోబీ డెజర్ట్. చాలా డెజర్ట్స్ ఉంటాయి. ఇది మైండ్లో పెట్టుకోండి. గోబీ డెజర్ట్ మనకి ఎక్కడ ఉంటుంది అంటే ఇట్ ఈస్ ఇన్ మంగోలియా. ఓకే, పాయింట్ నెంబర్ 1. అండ్ ఇంకొకటి, మంగోలియాలో మనకి గ్రాస్ ల్యాండ్స్ ఎక్కువగా ఉంటాయి. మంగోలియాలో ఉన్న బికాస్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్వైట్ ఫేమస్ ఫర్ ఇట్స్ గ్రాస్ ల్యాండ్స్. మంగోలియాలో ఉన్న గ్రాస్ ల్యాండ్స్ ఏంటి అని అడుగుతారు. స్టెప్పీస్ అని గుర్తుపెట్టుకోండి. నేను జియోగ్రఫీకి లింక్ చేసి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ రాస్తున్నాను. మంగోలియాలో మనకి లైక్ వెరీ ఓకే ఎక్కువగా మెజారిటీ గ్రాస్ ల్యాండ్స్ మంగోలియాలో ఏముంటాయంటే దే ఆర్ కాల్డ్ as స్టెప్పీస్. సో గ్రాస్ ల్యాండ్స్ అంటే ఏంటమ్మా? గడ్డి భూములు. ఇప్పుడు మీరు అడగచ్చు, మరి మంగోలియాలో గ్రాస్ ల్యాండ్స్ ఉంటే మరి భారతదేశంలో ఆర్ అదర్ కంట్రీస్లో ఉన్న గ్రాస్ ల్యాండ్స్ ఒకసారి లిస్ట్ రివైజ్ చేద్దామా? సో గ్రాస్ ల్యాండ్స్ అంటే డ్రై ఏరియాస్ ఎక్కువగా ఉంటాయి, ఎక్కువగా గ్రాస్ అమ్మ. ఇక్కడ వర్షపాతం తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలు రావు, ఎండ ఎక్కువగా ఉంటుంది, డ్రై ఏరియాస్ ఎక్కువ ఉంటాయి. సో ఇక్కడ ఎక్కువగా గడ్డి పెరుగుతుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ సవన్నా. నేను ఇక్కడ గ్రాస్ ల్యాండ్స్ రాస్తూ ఉంటాను ఫాస్ట్గా. ఈ గ్రాస్ ల్యాండ్స్ మనకి ఏ దేశాల్లో ఉన్నాయో చెప్పండి. సవన్నా అనే గ్రాస్ ల్యాండ్ ఎక్కడ ఉంటుందమ్మా? క్యాంపోస్ గ్రాస్ ల్యాండ్స్ ఎక్కడ ఉంటాయి? లానోస్ గ్రాస్ ల్యాండ్స్ ఎక్కడ ఉంటాయి? పంపాస్ గ్రాస్ ల్యాండ్స్, ప్రైరీ. అండ్ వాట్ అబౌట్ వెల్స్ అమ్మా? వెల్స్ అండ్ డౌన్ గ్రాస్ ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉంటాయో కమెంట్ చేయాలి ఫాస్ట్గా. వెరీ గుడ్. సో డౌన్ గ్రాస్ ల్యాండ్స్ ఆర్ ఫేమస్ ఇన్ ఆస్ట్రేలియాలో ఉన్న గ్రాస్ ల్యాండ్స్ మనకి డౌన్ అంటాం. అండ్ వెల్స్ ఎక్కడమ్మా? వెల్స్ ఆర్ వెరీ ఫేమస్ ఇన్ సౌత్ ఆఫ్రికా. దే ఆర్ వెల్ నోన్ ఇన్ సౌత్ ఆఫ్రికా. అండ్ వాట్ అబౌట్ ప్రైరీస్? అమెరికన్ కంట్రీస్లో ఎస్పెషల్లీ యూఎస్ఏలో మనకి ప్రైరీస్ ఉంటాయమ్మా. అండ్ వాట్ అబౌట్
పంపాస్ ఆర్ సౌత్ అమెరికాలో అర్జెంటీనా అని ఒక దేశం ఉంటుంది కదా, అక్కడ ఉండే గ్రాస్ ల్యాండ్స్ మనకి పంపాస్. అండ్ లానోస్ మనకి ఎక్కడ ఎక్కువగా ఉంటాయి? కమెంట్ ఫాస్ట్. వెరీ గుడ్. లానోస్ మనకి వెనెన్జులాలో ఉంటాయి. ఎక్కడమ్మా? వెనెన్జులా. అండ్ కంపోస్ వచ్చేసి సౌత్ అమెరికన్ కంట్రీ, అగైన్ బ్రెజిల్లో ఇవి బాగా యూనిక్గా ఉంటాయి. అండ్ సవన్నా వచ్చేసి ఈస్ట్ ఆఫ్రికాలో ఎక్కువగా ఉంటాయి. అండ్ దెన్ వాట్ అబౌట్ స్టెప్పీస్? స్టెప్పీస్ కేవలం మంగోలియాలో ఉంటాయంటే కాదు, స్టెప్పీస్ మనకి ఏషియన్ కంట్రీస్లో ఉంటాయి. ఎక్స్క్లూజివ్గా మనకి మంగోలియాకి దే ఆర్ క్వైట్ యూనిక్ అనమాట. మెజారిటీ మనకి మంగోలియాలో ఉంటాయమ్మా. ఇస్ దిస్ క్లియర్? సో మంగోలియాకి సంబంధించి ఇంపార్టెంట్ జాగ్రఫీ పాయింట్స్ క్లారిటీ వచ్చింది కదా, డన్. అండ్ మంగోలియాకి సంబంధించి ఇక్కడ మీరు క్యాపిటల్ కరెన్సీ ఇవన్నీ చూసారు కదా. సో క్యాపిటల్ ఏంటమ్మా? ఉలాన్ బతర్, ఇది కూడా రాసుకోండి. అండ్ మంగోలియా కరెన్సీ వచ్చేసి మంగోలియన్ టగ్రిక్. ఏంటమ్మా కరెన్సీ? మంగోలియన్ టగ్రిక్. మంగోలియా ప్రెసిడెంట్ ఎవరు? ఆల్రెడీ మనకి పేరు వచ్చింది, మంగోలియా ప్రెసిడెంట్. మరి మంగోలియాలో పార్లమెంట్ని ఏమని పిలుస్తారు? మంగోలియా పార్లమెంట్ ఈస్ కాల్డ్ అస్ స్టేట్ గ్రేట్ ఖుస్రల్. ఈ మధ్యన అడుగుతున్నారు పార్లమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. స్టేట్ గ్రేట్ ఖుస్రల్ ఈజ్ అ మంగోలియన్ పార్లమెంట్. మన పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభ బైకామరల్ హౌస్ అంటాం, కానీ మంగోలియాలో వచ్చేసి అది యూనికామరల్ హౌస్ అంట. అంటే పార్లమెంట్లో అక్కడ కేవలం ఒక హౌస్ మాత్రమే ఉంటుంది, సెమీ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ ఉంటుందమ్మా. దెన్ హూ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మంగోలియా? గంబోజావిన్. హూ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ అమ్మా? గంబోజావిన్. గంబోజావిన్ మనకి మంగోలియాలో ప్రైమ్ మినిస్టర్గా ఇప్పుడు పనిచేస్తున్నారు. సో ఈయన పూర్తి పేరు చెప్పాలి అంటే గంబోజావిన్ జందన్ షతర్. జందన్ షతర్ ఈయన పూర్తి పేరు అనమాట, మంగోలియా. ఓకే, నెక్స్ట్ మంగోలియాకి సంబంధించి ఇంకేమైనా అదర్ రిలవెంట్ పాయింట్స్ ఉన్నాయా? సో గోబీ డెజర్ట్ అని చెప్పుకున్నాం. ఓకే, మంగోలియా ఈజ్ ఆల్సో వెరీ ఫేమస్ ఫర్ ఇస్ బుద్ధిస్ట్ మొనాస్టరీస్. బుద్ధిస్ట్ మొనాస్టరీస్కి ఫేమస్ అమ్మా, బికాస్ మంగోలియాలో మనకి బుద్ధిజం ప్రైమరీ రిలీజన్గా ఉంటుంది. సో హీనాయన, మహాయన, వజ్రాయన అని మన 3 సెక్షన్స్ అని చెప్పుకుంటాం. సో మంగోలియా ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ఇట్స్ టిబెటన్ బుద్ధిజం. అంటే ఇది మనకి కొంచెం వజ్రాయన బుద్ధిజం లైన్స్లో ఇది మనకి వస్తుంది. ఓకే, సో బుద్ధిస్ట్ మొనాస్టరీ. సో బుద్ధిజంకి మనకి మంగోలియాకి మనకి సమ్ రిలేషన్ ఉందన్నమాట. మంగోలియా నేషనల్ ఫెస్టివల్ ఏంటని అడుగుతారు. ఇది ఆల్రెడీ ఒకసారి ఎస్ఎస్సిలో అడిగారు, నాదం అని చెప్పి. బికాజ్ 2019లో కూడా మంగోలియా ప్రెసిడెంట్ భారతదేశానికి వచ్చారు. ఆ కాంటెక్స్లో అప్పుడు కరెంట్ అఫైర్స్ని రిలవెంట్గా ఎస్ఎస్సిలో అడిగారమ్మ. నాదం ఈజ్ ఎ నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ మంగోలియా. నేషనల్ ఫెస్టివల్, ఎస్ఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. దీన్ని ఏ మంత్లో సెలబ్రేట్ చేస్తారు ప్రతి సంవత్సరం అంటే జూలై మంత్లో సెలబ్రేట్ చేస్తారమ్మ. గుర్తుపెట్టుకోండి, మంగోలియా నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ మంగోలియా ఈజ్ నాదం. ఓకే, దీన్ని ఏ మంత్లో అబ్జర్వ్ చేస్తారు అంటే ఎవ్రీ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై మంత్లో అబ్జర్వ్ చేస్తారు నాదం. అండ్ మంగోలియా ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ ఇస్ బ్రీడ్ ఆఫ్ హార్సెస్. హార్స్ బ్రీడ్కి మంగోలియా చాలా చాలా ఫేమస్ అనమాట. సో అందుకే ఏమని పిలుస్తారంటే మంగోలియాని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ల్యాండ్ ఆఫ్ హార్సెస్ అని పిలుస్తారు. మంగోలియా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ల్యాండ్ ఆఫ్ హార్సెస్. దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ పాయింట్, ల్యాండ్ ఆఫ్ హార్సెస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ దీంట్లో కొన్ని మనకి మౌంటైన్ చైన్స్ ఉన్నాయమ్మా. మంగోలియా మౌంటైన్ చైన్స్ రాస్తాను చూడండి. సో ఆల్టై చైన్ ఈజ్ ఫేమస్ ఇన్ మంగోలియా. ఆల్టై. ఓకే, నేను ఒకసారి ఇది ఎరేస్ చేస్తాను బికాస్ బోర్డ్ స్ట్రక్ అవుతుంది కాబట్టి. ఒకసారి పాయింట్స్ అని రాసుకోండి. ఇది ఎరేస్ చేసాక నేను మళ్ళీ రాస్తాను. లైక్ వాంటెడ్ టు రైట్ లైక్ ఫ్లో చార్ట్, బట్ ఇది ఎక్కువ రాస్తే మనకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో ఐఎమ్ ఎరేజింగ్ దిస్ స్లైడ్. ఓకే, సరే. మంగోలియాలో మనకి వాట్ ఆర్ ద మౌంటైన్ చైన్స్ అంటే ఆల్టైన్ చైన్ ఆఫ్ మౌంటైన్స్. ది ద ఫేమస్ మౌంటైన్స్ ఆఫ్ మంగోలియా. అండ్ ఇంకొకటి కూడా ఉందమ్మా, ఖంగాయ్. మంగోలియాలో ఫేమస్ మౌంటైన్ చైన్ ఇస్ ఖంగాయ్ మౌంటైన్స్. అండ్ ఆల్సో కెంతి. ఏంటమ్మా? కెంతి మౌంటైన్స్. అండ్ ఒక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఉంది, ఆర్ఖాన్ రివర్. దీన్ని ఆర్ఖాన్ వ్యాలీ అంటారు.
ఇది మంగోలియాకి సంబంధించి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఎస్ఎస్సి రైల్వేస్లో అప్పుడప్పుడు వరల్డ్ జాగ్రఫీ మీద కూడా మన బిట్స్ పడుతూ ఉన్నాయి. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తే తెలుస్తుంది. సో ఇలా అడుగుతారు, ఆర్ఖాన్ రివర్, ఓకే, ఇట్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్? ఇది ఏ దేశానికి సంబంధించిన రివర్? ఆర్ఖాన్ రివర్ మంగోలియాలో, ఇది వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రివర్ అమ్మా. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఓకే, అండ్ రష్యాలో ఇది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అమ్మా. లేక్ బైకల్ అని ఒక లేక్ ఉంటుంది, ఇట్ ఈస్ ఇన్ రష్యా. ఓకే, లేక్ బైకల్. సో ఏమని పిలుస్తారంటే మంగోలియాలో ఒక ఫ్రెష్ వాటర్ లేక్ ఉంటుంది, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ లేక్ ఖుజ్గుల్. ఏమంటారమ్మా? లేక్ ఖుజ్గుల్. దీని ఏమని పిలుస్తారంటే ఇట్ ఈస్ ఎ యంగర్ సిస్టర్ టు బైకల్. యంగర్ సిస్టర్ టు బైకల్ రివర్. బైకల్ రివర్ యంగర్ సిస్టర్ అని దేన్ని పిలుస్తారు అంటే లేక్ ఖుజ్గుల్. ఇది మనకి ఏ దేశంలో ఉంటుందంటే ఇట్ ఈస్ ఇన్ మంగోలియా. ఓకే, అండ్ మంగోలియా ఇస్ ద హైయెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కోల్. ఎక్కువగా కోల్ మనకి ఇది ఎక్స్పోర్ట్ చేస్తుందంట, గోల్డ్ ఎక్స్పోర్ట్ చేస్తుందంట, కాపర్ ఎక్స్పోర్ట్ చేస్తుందంట, లిథియం. సో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లీడింగ్ ఎక్స్పోర్టర్స్ ఆఫ్ కోల్, గోల్డ్, కాపర్ యాజ్ వెల్ as లిథియం. ఇస్ ఇస్ క్లియర్? సో ఇవి జాగ్రఫికల్ పాయింట్స్ రిలేటెడ్ టు మంగోలియా. సరే, ఇవన్నీ ఇంత డెప్త్ చదవాలా? ఎందుకు ఇంత డెప్త్ చెప్తున్నారు? ఇస్ ఇస్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఎస్, ఎందుకు నేను మీకు దాని గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ కంట్రీ ఆఫ్ బ్లూ స్కై అని దేన్ని అంటారు? కంట్రీ ఆఫ్ బ్లూ స్కై అని దేన్ని అంటారంటే ఇట్ ఈస్ మంగోలియా. గుర్తుపెట్టుకోండి, కంట్రీ ఆఫ్ బ్లూ స్కై. ఎందుకంటే దగ్గర దగ్గర 365 రోజుల్లో 250 రోజులు మంగోలియాలో తీవ్రంగా లైక్ సన్నీ డేస్ ఉంటాయంట. అందుకే ఇట్ ఈస్ కాల్డ్ as కంట్రీ ఆఫ్ బ్లూ స్కై. ఓకే, మంగోలియన్ ల్యాండ్ ఆఫ్ హార్స్ అంటారు బికాస్ ఆఫ్ ఇట్స్ హై లైక్ క్వాలిటీ బ్రీడ్ ఆఫ్ హార్సెస్. అప్పటి నుంచి అప్పుడు మనం లైక్ హిస్టారికల్గా చూసుకుంటే మంగోలియా నుంచి వార్ బ్రీడ్స్ని మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. సో ఇట్ ఈస్ కాల్డ్ as ల్యాండ్ ఆఫ్ హార్స్ అనమాట. డన్. See why I am stressing about Mongolia is భారతదేశం మంగోలియా దే ఆర్ షేరింగ్ వెరీ గుడ్ బైలేటరల్ రిలేషన్స్. మంగోలియా భారతదేశాన్ని ఏమని పిలుస్తుంది అంటే ఇట్ కాల్స్ ఇండియా యాజ్ ఏ స్పిరిచువల్ నైబర్ అండ్ ఆల్సో వీఆర్ స్ట్రాటజిక్ పార్ట్నర్ టు మంగోలియా. ఈవెన్ ద్రౌపది ముర్ము గారు కూడా చెప్పారు ఈ సంవత్సరం మంగోలియన్ ప్రెసిడెంట్ విజిట్ చాలా విశేషంగా ఉంది. ఎందుకు విశేషంగా ఉంది అంటే మనం మంగోలియాతో బైలేటరల్ రిలేషన్స్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు పూర్తయిందని అడుగుతారమ్మా. సో భారతదేశం మరియు మంగోలియా డిప్లొమాటిక్ రిలేషన్స్ ఆర్ భారతదేశం మంగోలియాని ఎప్పుడు రికగ్నైజ్ చేసింది అంటే 1955. అంటే ఇట్ ఈస్ మార్కింగ్ 70 years ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ మంగోలియా. సో 1955, ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. సో 70 ఏళ్ళు సందర్భంలో మనకి మంగోలియా ప్రెసిడెంట్ గారు ఇది రావడం ఇది ఇంకా విశేషం అనమాట. సో బోత్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో భారతదేశం మరియు మంగోలియా ఓకే 2015లో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ డీల్ని కూడా సైన్ చేశారమ్మా. అది పూర్తి ఎన్ని సంవత్సరాలు అయింది? సక్సెస్ఫుల్గా 10 years కంప్లీట్ చేసాం. ఓకే, సో 70 years ఆఫ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అండ్ 10 years ఆఫ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఇస్ ఇస్ క్లియర్? అండ్ ఈవెన్ 2019లో అప్పుడు కూడా మంగోలియా ప్రెసిడెంట్ భారతదేశానికి విజిట్ చేశారు. అప్పుడు మనం మంగోలియాతో స్పేస్ కానీ స్పేస్ మేనేజ్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఈ ఆయిల్ రిఫైనరీకి సంబంధించి మనం చాలా అగ్రిమెంట్స్ అప్పుడు కూడా మనం సైన్ చేసుకున్నాం అనమాట. ఓకే, అని చెప్పండి. ఐ థింక్ ఇన్ ద మంత్ ఆఫ్ లైక్ జూన్ టు జూలై అమ్మా, ఐఎమ్ నాట్ లైక్ ష్యూర్, ఐ థింక్ జూన్ అనుకుంటున్నాను. సో జూన్ మంత్లో మంగోలియా భారతదేశానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉంది. ఇండియా, సో ఇవన్నీ ఓకే కదా? సో మీకు అర్థమవుతుంది కదా? సో 70 years అండ్ 10 years రెస్పెక్టివ్గా మనకి డిప్లొమాటిక్ అండ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఓకే, లైక్ ఈ సందర్భంలో వీ హ్యావ్ మంగోలియా ప్రెసిడెంట్ గారు భారతదేశానికి రావడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో నేను మంగోలియాని కొంచెం స్పెసిఫిక్గా ఇంపార్టెన్స్ ఇస్తూ సో మంగోలియాకి సంబంధించి జాగ్రఫికల్ ఆస్పెక్ట్స్ చూడండి, నేను హిస్టారికల్ ఆస్పెక్ట్స్ కూడా లింక్ చేస్తాను. డన్. ఓకే, June 2025 current affairs. We are in October 2025.
సో ఒకసారి బ్యాక్ వెళ్ళండి. జూన్ 2025 భారతదేశం మరియు మంగోలియాకి సంబంధించి ఏమన్నా కరెంట్ అఫైర్స్ ఉందా? కమెంట్ ఫాస్ట్. జూన్ 2025 ఒకటి కాదు 2 కరెంట్ అఫైర్స్ ఉన్నాయమ్మా. ఏంటా 2 కరెంట్ అఫైర్స్? కమెంట్ ఫాస్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏ మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగింది. మిలిటరీ ఎక్సర్సైజ్ ఇండియా మంగోలియాకి సంబంధించి bilateral, very good, your guess is right, joint military exercise. What is the exercise name amma? Exercise nomadic elephant ఉందా? ఖచ్చితంగా అడుగుతారు. సో చూస్తున్నారా మనం ఈ టాపిక్ ని ఎన్ని విధాలుగా ఇంటర్లింక్ చేస్తూ వస్తున్నామో. సో జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ నొమాడిక్ ఎలిఫెంట్. ఈ ఎక్సైజ్ నొమాడిక్ ఎలిఫెంట్ కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? ఇది ఎన్నవ ఎడిషన్ అడుగుతారు ఎగ్జామ్లో. ఇట్ ఈస్ 17th ఎడిషన్ అమ్మ. సో ఇది బైలేటరల్, ఇది ప్రతి సంవత్సరం జరిగే యాన్యువల్ మిలిటరీ ఎక్సర్సైజ్ అని చెప్పచ్చు. మరి ఫస్ట్ టైం దీన్ని ఎప్పుడు మొదలు పెట్టారు అంటే 2006 అమ్మ. ఫస్ట్ టైం 2006. మరి 2025 17th ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే మంగోలియా, మనకి క్యాపిటల్లోనే జరిగిందమ్మా, ఉలాన్ బాతర్. మంగోలియా క్యాపిటల్ ఉలాన్ బాతర్లో మనకి ఈ 17th ఎడిషన్ జరిగింది. మరి 2024 16th ఎడిషన్ ఎక్కడ జరిగింది? 16th ఎడిషన్ ఎక్కడ జరిగిందంటే మన భారతదేశం హోస్ట్ చేసింది. ఎక్కడ హోస్ట్ చేసిందంటే ఉమ్రాయ్, మేఘాలయ. చూడండి, ఒక సంవత్సరం లైక్ ఆల్టర్నేటివ్గా దేశాలన్నీ మనకి హోస్ట్ చేస్తూ ఉంటాయి. సో ఒక సంవత్సరం భారతదేశం అయితే ఇంకొక సంవత్సరం మంగోలియా. సో మనకి 2025లో మనకి ఎక్కడ జరిగింది? మంగోలియాలో జరిగింది. సో నెక్స్ట్ ఎక్కడ జరుగుతుంది? ఇండియాలో జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. ఓకే, సో ఇండియా మంగోలియా జూన్ 2025 కరెంట్ అఫైర్స్ అమ్మ. క్లియర్? ఇంకొకటి ఇదే మంత్లో ఇంకో కరెంట్ అఫైర్స్ కూడా ఉంది, చెప్తారా? సో బైలేటరల్ ఎక్సర్సైజ్ కాదు ఇది. ఇది మంగోలియా ఎక్స్క్లూజివ్గా హోస్ట్ చేసిన ఎక్సర్సైజ్ అమ్మ. వాట్ ఈస్ ద ఎక్సర్సైజ్ నేమ్? ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్. వాట్ ఈస్ ద ఎక్సర్సైజ్ అమ్మ? ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి? ఎక్సైజ్ కాన్క్వెస్ట్ దీని ఫస్ట్ టైం ఎప్పుడు ఆరిజిన్ అంటే ఫస్ట్ టైం ఎప్పుడు మొదలు పెట్టారంటే 2003. యాక్చువల్గా యుఎస్ఏకి మంగోలియాకి ఒక బైలేటరల్ ఎక్సర్సైజ్గా ఇది మొదలైంది, బైలేటరల్ ఎక్సర్సైజ్గా. బట్ 2006 నుంచి ఇట్ టర్న్డ్ అవుట్ యాజ్ మల్టీనేషనల్ ఎక్సర్సైజ్. మల్టీ అంటే మెనీ కంట్రీస్ కమ్ అండ్ పార్టిసిపేట్. అంటే మంగోలియానే హోస్ట్ చేస్తుంది, చాలా దేశాలు వచ్చి పార్టిసిపేట్ చేస్తాయేమో. మల్టీనేషనల్ ఎక్సర్సైజ్కి ఇది కన్వర్ట్ అయింది. ఓకే, మరి 2025లో జరిగిన ఎడిషన్ ఎన్నోది? ఇట్ ఈస్ అ 22nd ఎడిషన్. ఎవరు హోస్ట్ చేశారు? హోస్టెడ్ బై మంగోలియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఎవరు హోస్ట్ చేశారమ్మా? మంగోలియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. సో దీంట్లో ఇండియన్ ఆర్మీ పార్టిసిపేట్ చేసిందా? 2025లో ఇండియన్ ఆర్మీ పార్టిసిపేట్ చేసింది. ఏ రెజిమెంట్ వెళ్ళింది? ఏ రెజిమెంట్ పార్టిసిపేట్ చేసిందంటే కుమావోన్ రెజిమెంట్ రీచ్డ్ ఉలాన్ బాతర్. ఏ రెజిమెంట్ వెళ్ళిందమ్మా ఇండియన్ ఆర్మీ తరపున? కుమావోన్ రెజిమెంట్ అయితే వెళ్ళిందనమాట. ఓకేనా? సో మంగోలియాకి సంబంధించి రీసెంట్ కరెంట్ అఫైర్స్ని కూడా మనం ఒక్కసారి రివైజ్ చేసాం. ఒకటి ఎక్సైజ్ నొమాడిక్ ఎలిఫెంట్, ఇంకొకటి మంగోలియన్ ఆర్మీ హోస్ట్ చేసిన ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్. క్లియర్? ఇంకా ఎనీ అదర్ పాయింట్స్ ఉన్నాయా మంగోలియా రిలేటెడ్గా? చెప్పాలి. ఎస్, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉందమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. అది మంగోలియా భారతదేశానికి సంబంధించి మనకి కొన్ని లైక్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ మనం లింక్ చేసుకోవాలని చెప్పాం కదా మంగోలియా యాజ్ వెల్ యాజ్ భారతదేశానికి సంబంధించి. సో ఏంటి అంటే అది ఇది హోంవర్క్ చేయండి అమ్మా. సంవాద్. సో ఇండియా అండ్ మంగోలియాకి సంబంధించి ఒక బుద్ధిజం టై ఉంది. దీని గురించి కంప్లీట్గా మీరే కమెంట్ చేయాలి. వాట్ ఈస్, నేను చెప్తాను ఈ సెషన్ ఎండ్ అయ్యే లోపే చెప్తాను వాట్ ఈస్ సంవాద్. సో సంవాద్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్
ప్లీజ్ కమెంట్ ది కమెంట్ సెక్షన్. ఇండియా మంగోలియా రిలేటెడ్గా ఇది మనకి బుద్ధిజం టైస్ గురించి మాట్లాడుతున్నామా. వాట్ ఈస్ దిస్ థింగ్? సంవాద్. ఓకే, అండ్ ఒక్కసారి ఆర్టికల్కి వెళ్ళండి. ఇక్కడ ఏమన్నా మన స్టాటిక్ ఏమన్నా డిస్కస్ చేసుకునే అవకాశం ఉందా? ఈ స్లైడ్లో ఒక స్టాటిక్ పాయింట్ అయితే ఉందాం. ఫస్ట్ కమెంట్ చేయాలి. ఈ స్లైడ్లో దిస్ వన్ స్టాటిక్ పాయింట్, అదేంటో చెప్పండి మీరే. అండ్ సంవాద్ డైలాగ్ గురించి నేను చెప్తాను, బట్ ఈ స్టాటిక్ పాయింట్ గురించి ఒక్కసారి మీరు కమెంట్ చేయడానికి ట్రై చేయండి. 2024లో ఈ టాపిక్ కూడా మనకి అగైన్ కరెంట్ అండ్ 1 year మీరు రీసెంట్గా CGL కానీ ఈవెన్ రైల్వేస్లో మనకి లాస్ట్ ఇప్పుడు మళ్ళీ మనకి NTPC న్యూ నోటిఫికేషన్ వచ్చింది, గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ నేను అంటుంది లాస్ట్. ఓకే, మనకి ముందు జరిగిన గ్రాడ్యుయేట్ NTPC అండర్ గ్రాడ్యుయేట్ NTPCలో మోర్ నెంబర్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ చాలా డెప్త్కి వెళ్ళారమ్మా. ఓకే, చాలా వైడ్గా అడిగారు. సో అండ్ దీంట్లో మనకి 1 year కరెంట్ అఫైర్స్ కవర్ అయిన క్వశ్చన్స్ ఉన్నాయి, మోర్ దాన్ 1 year కరెంట్ అఫైర్స్ కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. డన్. సో మోర్ దాన్ 1 year ఎలా అడుగుతారంటే లైక్ కరెంట్ అఫైర్స్కి రిలవెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నలందా యూనివర్సిటీ గురించి 2024 కరెంట్ అఫైర్స్లో వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే నలందా యూనివర్సిటీకి సంబంధించిన ఒక క్యాంపస్ని నరేంద్ర మోదీ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది బీహార్లో, నలందా యూనివర్సిటీ క్యాంపస్. సో ఇప్పుడు కూడా మనకు ఉంది, బికాజ్ నలందా యూనివర్సిటీ, గంధన్ మొనాస్ట్రీ మనకి అవి MOU, అవి కూడా ఒక MOUలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. సో దీన్ని లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్తో లింక్ చేసి మనకి డిఫరెంట్గా అడిగే అవకాశం ఉంది. సో మీరేం అడుగుతారు? 2024 కరెంట్ అఫైర్స్ అడిగేశారు, సో 1 year బ్యాక్, బట్ దే హ్యావ్ సమ్ రిలవెన్స్ ఇన్ ద కరెంట్లో దానికి ఒక రిలవెన్స్ ఉంది. ఓకే, సో మేము చెప్పేటప్పుడు జాగ్రత్తగా నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సరే, నలందా యూనివర్సిటీ గురించి ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పచ్చా? నేను ఇన్ ద మీన్ టైం మీరు చెప్తూ ఉంటాను. అండ్ సంవాద్ డైలాగ్ గురించి మాత్రం మీరు ఖచ్చితంగా నాకు ఆన్సర్ ఇవ్వాలి ఇప్పుడే. సో రైట్ సమ్ పాయింట్స్, బికాజ్ దీనికి హిస్టరీ రిలవెన్స్ కూడా చాలా ఉందమ్మా. నలందా యూనివర్సిటీకి సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ పాయింట్స్ ఉన్నాయా? అండ్ లాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ నేను లింక్ చేయడం జరుగుతుంది, ఒకసారి చూసుకోండి. ఎస్, నలందా యూనివర్సిటీని మనకి లైక్ ఇనాగ్రేట్ చేశారు June 2024లో అమ్మ. అండ్ నలందా యూనివర్సిటీని ఎవరు నిర్మించారు? గుప్త వంశానికి సంబంధించిన రాజు కుమారగుప్త. ఎవరమ్మ దీన్ని నిర్మించారు? గుప్త వంశానికి సంబంధించిన రాజు కుమారగుప్త. సో గుప్తా వంశానికి ఫౌండర్ ఎవరు? హూ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ గుప్తా డైనాసిటీ అంటే శ్రీగుప్త తర్వాత మనకి మహారాజా ఘటోత్కచ, చంద్రగుప్త 1, ఓకే, సముద్రగుప్త, చంద్రగుప్త, విక్రమాదిత్య, స్కందగుప్త, కుమారగుప్త, ఇలా మనకి సిరీస్ ఆఫ్ రూలర్స్ ఉంటారు కదా. సో దాంట్లో మనకి కుమారగుప్తకు ఒక బిరుదు కూడా ఉంది. హీఈస్ కాల్డ్ as శక్రాదిత్య. ఏమని పిలుస్తారు కుమారగుప్తని? హీఈస్ కాల్డ్ as శక్రాదిత్య. డన్. సో ఈయన నలందా యూనివర్సిటీని స్థాపించారు. ఏ సంవత్సరంలో స్థాపించారంటే 427 CEలో ఈయన స్థాపించారమ్మా. ఎక్కడ స్థాపించారంటే అప్పుడు మగధ మహాజనపద, ఇప్పుడు దీన్ని ఏమంటున్నామంటే ఇట్ ఈస్ బీహార్. ఓకే, అయితే హర్షవర్ధన టైంలో, పాలాస్, ఓకే, పాలాస్ ఆఫ్ బెంగాల్ అండ్ బీహార్ టైంలో, పుష్యభూతి వంశం హర్షవర్ధన టైంలో దీన్ని మళ్ళీ వీళ్ళు ఈ యూనివర్సిటీకి, మొనాస్ట్రీకి బాగా ఫండింగ్ ఇచ్చి దీన్ని బాగా పాపులర్ చేశారు. అయితే హర్షవర్ధన రీన్లో ఒక చైనీస్ ట్రావెలర్ ఉన్నారు, ఆయన పేరు జువాన్జాంగ్ నలందా యూనివర్సిటీని విజిట్ చేశారంట. ఈయన్నే మనకి ఏమంటారంటే హ్యువాన్సాంగ్ అని కూడా అంటారు, హువాన్సాంగ్. ఓకే, కొన్ని పుస్తకాలు ఈయన మోక్షదేవ అని కూడా పిలుస్తారమ్మా, మోక్షదేవ. ఈయన చైనీస్ ట్రావెలర్ నలందా యూనివర్సిటీని విజిట్ చేశారు. అండ్ దాంతోపాటు ఇంకొక చైనీస్ పిలిగ్రిమ్ ఉంటారు, ఆయన పేరు ఇట్సింగ్. ఎవరమ్మైనా? ఇట్సింగ్ మనకి 670 AD ప్రాంతంలో నలందా యూనివర్సిటీకి విజిట్ చేశారంటే ఇట్సింగ్ కూడా ఎవరంటే చైనీస్ పిలిగ్రిమ్. ఓకే, అండ్ ఇండోనేషియాకి సంబంధించి శైలేంద్ర వంశం సంబంధించిన రాజు, ఇండోనేషియా శైలేంద్ర వంశానికి సంబంధించిన రాజు అప్పట్లో మన రాజుని రిక్వెస్ట్ చేశారంట. ఓకే, ఏమని? ఇలా ఇండోనేషియా నుంచి బౌద్ధ మతాన్ని స్టడీ చేయడానికి మా ఇండోనేషియా నుంచి బౌద్ధ మత సన్యాసులు మీ భారతదేశానికి వస్తున్నారు, అక్కడ ఉండి సెటిల్ అవుతున్నారు. ఓకే, సో వాళ్ళ కోసం మొనాస్ట్రీలు కట్టించండి అని చెప్పి, దానికోసం నాకు లైక్ పర్మిషన్ ఇవ్వండి, నేనే మొనాస్ట్రీలు కట్టించుకున్నానని చెప్తే వాళ్ళకు కూడా పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. సో శైలేంద్ర వంశస్థులకి యాజ్ వెల్ యాజ్ మనకి నలందా మొనాస్ట్రీకి కూడా మనకి చాలా హిస్టారికల్ టైస్ ఉన్నాయి. క్లియర్? అండ్ నలందాలో మనకి గ్రేట్ స్కాలర్స్ నాగార్జున, ఐడియా ఉన్నారా? గౌతమిపుత్ర శాతకర్ణి టైంలో ఉంటారు, కుషానాస్ టైంలో ఉంటారు. నాగార్జున అవ్వచ్చు,
ఆర్యభట, నాగార్జున ఆర్యభట అండ్ ఆల్సో ధర్మకీర్తి. ఎవరమ్మా? ధర్మకీర్తి. సో వీళ్ళందరూ కూడా మనకి నలంద మొనాస్ట్రీలో హయ్యర్ లెవెల్ స్టడీస్ చేశారని చెప్తున్నారు. అండ్ వెరీ ఇంపార్టెంట్, నలంద యూనివర్సిటీని డెస్ట్రాయ్ చేశారమ్మా. ఏ సంవత్సరం అంటే 1193. ఎవరు డెస్ట్రాయ్ చేశారంటే బఖ్తియార్ ఖిల్జీ. ఈయన కుతుబుద్దీన్ ఐబక్కి సంబంధించిన ఒక జనరల్. ఆయన పేరు బఖ్తియార్ ఖిల్జీ. ఈ బఖ్తియార్ ఖిల్జీ ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్ ఉన్నారు కదా, ఈ కుతుబుద్దీన్ ఐబక్ ఎవరు అంటే హీస్ అ ఫౌండర్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్. సో ఢిల్లీ సుల్తానేట్ ఫౌండర్. ఓకే, కుతుబుద్దీన్ ఐబక్ యొక్క జనరల్ బఖ్తియార్ ఖిల్జీ దీన్ని కంప్లీట్గా డెస్ట్రాయ్ చేయడం జరిగింది. అప్పట్లో అంతే ఈ ముస్లిం ఇన్వేడర్స్ మన చాలా మాన్యుమెంట్స్, ఓకే, ఇంపార్టెంట్ రిలీజియస్ బిల్డింగ్స్ ఇవన్నీ వీళ్ళు డెస్ట్రాయ్ చేసేవారు అనమాట. మరి నలంద యూనివర్సిటీని ఎవరు రీస్టోర్ చేశారు? సో దీన్ని 1812లో నలంద యూనివర్సిటీని రీడిస్కవరీ చేశారు. ఎవరు అంటే ఫ్రాన్సిస్ బుచనన్. ఎవరమ్మా? ఫ్రాన్సిస్ బుచనన్. ఈయన స్కాట్లాండ్కి సంబంధించిన ఒక ఆర్కియాలజిస్ట్. దీన్ని ఆయన రీడిస్కవర్ చేసి మళ్ళీ దీనికి సంబంధించి రీకన్స్ట్రక్షన్ చేశారంట. డన్. ఓకే, సో సర్ అలెగ్జాండర్ కనింగ్హామ్ మనకి ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఐడియా ఉన్నారు కదా, ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి డైరెక్టర్ జనరల్ అండ్ ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజీ ఆఫ్ ఇండియా అలెగ్జాండర్ కనింగ్హామ్. ఆయన మళ్ళీ దీన్ని ఏన్షియంట్ యూనివర్సిటీ కదా అని రికగ్నైజ్ చేయడం జరిగింది. అలెగ్జాండర్ కనింగ్హామ్ గుర్తుపెట్టుకోండి, 1861. మన నలంద యూనివర్సిటీకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ ఏమన్నా ఉందా? కమెంట్ ఫాస్ట్. నలంద యూనివర్సిటీకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఏమన్నా స్టేటస్ ఉందా? ఉంది. దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ ఎప్పుడు ఇచ్చారంటే 2016లో ఇచ్చారమ్మా. దీన్ని యుఎన్ హెరిటేజ్ సైట్గా దీన్ని యునైటెడ్ నేషన్స్ దీనికి రికగ్నైజ్ చేసిందంట. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి క్యాంపస్ పెట్టారన్నాను కదా, ఇట్ ఈస్ ఎ నెట్ జీరో గ్రీన్ క్యాంపస్. అంటే దీంట్లో మనకి విషవాయువులు దీని ద్వారా విడుదలైన మళ్ళీ వాటిని గెట్ బ్యాక్ చేసుకునేలాగా అట్మాస్ఫియర్కి తీసుకునే విధంగా మనకి రీసైక్లింగ్ ప్లాంట్స్ కానీ రీయూజింగ్ వాటర్ ప్లాంట్స్ కానీ అన్ని దీంట్లో స్థాపించడం జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, 2016 దీనికి యుఎన్ హెరిటేజ్ సైట్ స్టేటస్ అయితే వచ్చింది. డన్. సో ఇవి ఈ ఆర్టికల్కి సంబంధించి ఆల్ ద ఇంపార్టెంట్. నేను మీకు హిస్టారికల్గా, జాగ్రఫికల్గా అన్ని విధాలుగా నేను దీన్ని లింక్ చేయడం జరిగింది. సంవాద్ డైలాగ్ గురించి ప్లీజ్ కమెంట్ ఫస్ట్, దెన్ దాని తర్వాత నేను ఇదే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, సో ఇంటర్నేషనల్ అయిపోయింది కదమ్మా. సో నెక్స్ట్ ఆర్టికల్ ఆన్ ద బోర్డ్, నేషనల్. ఇండియాస్ WPI ఇన్ఫ్లేషన్ ఈజెస్ టు 0.13% ఇన్ సెప్టెంబర్. సో నేను ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఇన్ఫ్లేషన్ గురించి. సో దాంట్లో మనకి రిటైల్ ప్రైస్ దగ్గర ఇన్ఫ్లేషన్ని మెజర్ చేస్తే మనం ఏమంటాము అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటాము. హోల్సేల్ ప్రైస్ దగ్గర ఇన్ఫ్లేషన్ని చెక్ చేస్తే హోల్సేల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఇట్ ఈస్ ఈజ్ టు 0.13% ఫ్రమ్ 0.52% ఇన్ ఆగస్ట్. ఓకే, దీనికి కాంట్రిబ్యూటర్స్ అంటే ఇలా ఇన్ఫ్లేషన్ తగ్గడానికి కారణాలు ఏంటి అంటే మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్, నాన్ ఫుడ్ ఆర్టికల్స్ అండ్ ఆల్సో ట్రాన్స్పోర్ట్ ఎక్విప్మెంట్ అండ్ టెక్స్టైల్స్, వీటికి సంబంధించి మనకి ధరలు అయితే మనకి కంట్రోల్ అయ్యాయంట. అండ్ ఫుడ్ ప్రైజెస్ డిఫ్లేషన్ అట్ -2%, ప్రైమరీ ఆర్టికల్స్ -3.32%, ఫ్యూల్ అండ్ పవర్ -2.58%, మ్యానుఫ్యాక్చర్డ్ పవర్స్ ఇన్ఫ్లేషన్ రోజ్ టు 2.33%, కంపారిజన్ విత్ CPI రిటైల్ ఇన్ఫ్లేషన్ ఈజ్డ్ టు 1.54% అండ్ 8 year low. సో దాదాపు 8 సంవత్సరాల నుంచి తీసుకోండి, ఇదే మనకి లోయెస్ట్ అనమాట. సో ఆల్రెడీ నేను మీకు చెప్పాను, WPI ట్రాక్స్ హోల్సేల్ ప్రైజెస్, వెరాస్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ట్రాక్స్ కన్జ్యూమర్ ప్రైజెస్. డన్. సో ఇన్ఫ్లేషన్ గురించి మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో చెప్పుకున్నామమ్మా. సో ఇక్కడ చూడండి, సో ఇన్ఫ్లేషన్ పర్సంటేజెస్ మనకి ఈ ఆర్టికల్లో స్పెసిఫిక్గా అడుగుతారు. అండ్ లాస్ట్ ఆర్టికల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఖచ్చితంగా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి బికాజ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం రాయాలని అడుగుతున్నారు. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకొని నేను రాసిన స్టాటిక్ పాయింట్ ప్రతి ఇన్ఫర్మేషన్ నేను ఏదైతే బోర్డు మీద రాస్తున్నానో ప్రతిదీ మీరు ఇన్ఫర్మేషన్ అయితే నోట్ చేసుకోవాలి. డన్. అండ్ ఇక్కడ ఇన్ఫ్లేషన్ పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో మనం టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ టాపిక్ని లింక్ చేసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? సో టెల్ మీ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఆర్ దేర్? సో టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఇన్ఫ్లేషన్లో టైప్స్ అంటే ఇన్ఫ్లేషన్లో మెజర్ చేయడానికి హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ వాడతామమ్మా. ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయడానికి
హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, అవి ఇండికేటర్స్ వాడతాం. మరి ఇన్ఫ్లేషన్లో టైప్స్ అంటే ఎంత ధర పెరిగింది దాంట్లో మీరు చూసుకుంటే ఇన్ఫ్లేషన్లో కొన్ని టైప్స్ ఉంటాయేమో. ద ఫస్ట్ వన్ ఈజ్ క్రీపింగ్ ఇన్ఫ్లేషన్. క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ మీకు ధరల పెరుగుదల 1 నుంచి 4% వరకు ఉందనుకోండి, దాన్ని క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు, పాకే ద్రవ్యోల్బణం. ఓకే. అండ్ రెండోది వచ్చేసి వాకింగ్ ఇన్ఫ్లేషన్. వాకింగ్ ఇన్ఫ్లేషన్ మనకి ధరలు ప్రైస్ రైజ్ మనకి 2 to 10% నుంచి ఉండాలి. ఎంత ఉండాలమ్మా? 2 to 10% మధ్యలో మీకు ధరలు పెరిగితే దాన్ని వాకింగ్ ఇన్ఫ్లేషన్, నడిచే ద్రవ్యోల్బణం అంటారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి రన్నింగ్ ఇన్ఫ్లేషన్, అంటే పరిగెత్తే ఇన్ఫ్లేషన్. రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటే మీకు ధరల పెరుగుదల 4 నుంచి 20% మధ్యలో ఉండాలి. అండ్ నాలుగోది వచ్చేసి గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్. సో గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే దుమికి, ఇక్కడ ధరల పెరుగుదల 20 నుంచి 100% మధ్యలో ఉండాలి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి హైపర్ ఇన్ఫ్లేషన్, ఇది అతి తీవ్ర ద్రవ్యోల్బణం, అంటే ధరల పెరుగుదల మోర్ దాన్ 100% ఉండాలమ్మా. ఎంత ఉండాలి? 100% ఉండాలి. ఇస్ ఇస్ క్లియర్? అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ దాంట్లో డిఫ్లేషన్ వచ్చింది చూడండి. డిఫ్లేషన్ అంటే ఇన్ఫ్లేషన్కి ఆపోజిట్ వర్డ్ అమ్మా. ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు, ధరలు తగ్గడాన్ని ఏమంటారు? డిఫ్లేషన్ అని అంటారు. డన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, నేషనల్లో సెకండ్ ఆర్టికల్ ఆన్ ద బోర్డ్. సో రీసెంట్గా మనకి రైల్వేస్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు వర్చువల్గా ఫ్లాగ్ ఆఫ్ చేశారంట డోర్ టు డోర్ ఫ్రైట్ అండ్ పార్సల్ సర్వీసెస్. ఫ్రైట్ అంటే పెద్ద పెద్ద హెవీ గూడ్స్ని చాలా బల్కీగా, అంటే వాల్యూమ్ ఎక్కువ గూడ్స్ని మనకి ట్రాన్స్పోర్ట్ చేశారనుకోండి, వాటిని లైక్ అలాంటి వాటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేస్తే వాటిని ఫ్రైట్ సర్వీస్ అని అంటారు. సో ఫ్రైట్ అండ్ పార్సల్ సర్వీసెస్ డోర్ టు డోర్, సో డెలివరీ ఇవ్వడానికి సంబంధించిన సర్వీసెస్ని రీసెంట్గా మన రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు ఢిల్లీలో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో కంటైనర్ సర్వీసెస్ ఢిల్లీ నుంచి కోల్కతా వీళ్ళు క్యారీ చేస్తారంట. పార్సల్ సర్వీసెస్ ఫ్రమ్ ముంబై టు కోల్కతా యూజింగ్ రైల్ పార్సల్ వ్యాన్స్ అండ్ రైల్వే గూడ్స్ షెడ్స్ యాజ్ ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్ హబ్స్. సో కంప్లీట్గా రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడి ఇవన్నీ చేయబోతున్నారు. సో దీని ద్వారా మనకి ఫాస్టర్ డెలివరీ ఉంటుందమ్మా. అండ్ ఆల్సో ఈ సర్వీసెస్ని ఇంకా మరింత ఎఫెక్టివ్గా, ఎఫిషియెంట్గా అండ్ లాజిస్టిక్స్ సెక్టర్ కాస్ట్ని తగ్గించి మినిమల్ రేట్స్కి ప్రజలకి అందించాలని చెప్పి మన అశ్విని వైష్ణవ్ గారు దీంట్లో చెప్పడం జరిగింది. నేషనల్లో థర్డ్ ఆర్టికల్ మినిస్టర్ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ ఎవరమ్మా? ఈయన ఆల్సో మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్. హీజ్ నేమ్ ఈజ్ మన్సుఖ్ మాండవీయ. మన్సుఖ్ మాండవీయ గారు మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆల్సో మినిస్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్. సో మన్సుఖ్ మాండవీయ గారి మినిస్ట్రీ రీసెంట్గా ఎంఓయూ సైన్ చేసిందంట. ఎవరితో ఎంఓయూ సైన్ చేసిందంటే జొమాటో. సో ఇది రాసుకోవాలి, ఇంపార్టెంట్. లేబర్ ఎంప్లాయ్మెంట్ మినిస్ట్రీకి జొమాటోకి ఎంఓయూ సైన్ అయింది. ఓకే. సో ఏంటి అంటే టెక్నాలజీని వాడి లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ని కల్పిస్తారు వయా నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్. సో ఎన్సిఎస్ పోర్టల్ ద్వారా మనకి ఇప్పుడు జొమాటోలో, ఓకే, ఇలాంటి డెలివరీ కంపెనీస్లో, ఎస్పెషల్లీ జొమాటో, ఇక్కడ జొమాటోతో ఎంఓయూ సైన్ చేసింది కాబట్టి జొమాటోలో ఏమైనా వేకెన్సీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళందరూ ఇప్పుడు నేషనల్ కెరీర్ సర్వీస్ పోర్టల్లో పెడతారు. సో దీని ద్వారా మనకి అంటే టెక్నాలజీని యూజ్ చేసి మనకి వేకెన్సీస్, అది కూడా గవర్నమెంట్ వెబ్సైట్ ద్వారా కాబట్టి ఇది మనకి అథెంటిక్గా ఉంటుంది. సో దీని ద్వారా ఈ టైప్ ద్వారా జొమాటో విల్ లిస్ట్ దగ్గర 2.5 lakh గిగ్ ఆర్ అగ్రిగేటర్ రోల్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్. సో గిగ్ సెక్టర్ అంటే మనకి డెలివరీ బాయ్స్ వీళ్ళందరూ ఉంటారు, దే ఆల్ కమ్ అండర్ దిస్ సెక్టర్ అనమాట. ఓకే. సో 2.5 lakh జాబ్ ఆపర్చునిటీస్ మనకి కల్పిస్తుందని చెప్పి చెప్తున్నారు. సో రియల్ టైమ్ ఇన్కమ్ అవెన్యూస్ ఫర్ డెలివరీ పార్ట్నర్స్ అండ్ ఆల్సో అదర్ గిగ్ వర్కర్స్ ఇన్ అ స్ట్రక్చర్డ్ మ్యాన్, అంటే వీటికి కూడా మనకి ప్రాపర్గా వేకెన్సీస్ లిస్ట్ చేయడం ఇవన్నీ. సో ఇది కూడా ఒక విధంగా మనకి మంచిదని చెప్పచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. సో హీ వాజ్ లైక్ ఈరోజు లైక్ ద బర్త్డే ఆఫ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు అండి. సో వరల్డ్ స్టూడెంట్స్ డే ప్రతి సంవత్సరం మనం అబ్జర్వ్ చేస్తాం. ఏ రోజున అంటే 15th October, విచ్ మార్క్స్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సో ఆయన ఏమంటామమ్మా, మనం ఆయన్ని మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అనే టైటిల్తో మనం హానర్ చేసాం. సో హీఈస్ 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బిట్వీన్ 2002 and 2007 అండ్ హీ వాజ్ బోర్న్, ఎప్పుడు జన్మించారంటే 15th October 1931 ఇన్ రామేశ్వరం, తమిళనాడు. సో తమిళనాడులో ఆయన జన్మించారనమాట.
వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మోదీ గారు మనకి ఈ ఒకేషన్లో ఆయన స్పెషల్గా అడ్రస్ చేయడం జరిగింది. హీ కాల్డ్ డాక్టర్ కలాం యాజ్ అ విజనరీ హూ ఇన్స్పైర్డ్ యూత్ అండ్ ఆల్సో ఎంకరేజ్డ్ ద నేషన్ టు డ్రీమ్ బిగ్. అండ్ ఈయన హ్యూమిలిటీ, హార్డ్ వర్క్ని, ఓకే, ఇవి ఆయన తీసుకున్న థింగ్స్. సో అక్కడి నుంచి ఆయనకి అంత సక్సెస్ వచ్చింది. సో మనందరం కూడా అదే మార్గంలో నడాలని చెప్పారు. అండ్ హీ ఆల్సో ఎక్స్ప్రెస్ కమిట్మెంట్ టు బిల్డింగ్ అన్ ఇండియా దట్ ఈస్ స్ట్రాంగ్, సెల్ఫ్ రిలయంట్ అండ్ ఆల్సో వెరీ కంపాషనేట్. సో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి ఇంకేమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ని అడ్రస్ చేయొచ్చా? కమెంట్ ఫస్ట్. ఏపీజే అబ్దుల్ కలాంకి సంబంధించి ఎనీ అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్? ఎస్, ఖచ్చితంగా ఉన్నాయి. సో ఫస్ట్ పాయింట్, 15th అక్టోబర్ 1931లో ఆయన జన్మించడం జరిగింది. ఎక్కడ అంటే తమిళనాడు అమ్మ. సో ఇదే రోజున వరల్డ్ స్టూడెంట్స్ డే. ఓకే, సో హీస్ ఆల్సో రెసిపియంట్ ఆఫ్ భారత్ రత్న. కమెంట్ చేయండి ఏ సంవత్సరంలో ఆయనకి భారత్ రత్న అవార్డు వచ్చింది. ఏ సంవత్సరంలో భారత్ రత్న అవార్డు వచ్చిందో కమెంట్ చేయాలమ్మా. ఓకే, అండ్ ఈయన డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO అండ్ ఇస్రోకి చాలా ఆ ఆర్గనైజేషన్స్లో ఆయన ఇంపార్టెంట్ రోల్స్లో పనిచేస్తూ చాలా కృషి చేశారమ్మా. అండ్ ఈయన IIMకి కూడా విజిటింగ్ ప్రొఫెసర్గా ఉండేవారు. ఈయనకి డాక్టర్ ఆఫ్ సైన్స్ అంటే డాక్టరేట్ అమ్మా ఎన్ని యూనివర్సిటీ నుంచి వచ్చింది అంటే 28 యూనివర్సిటీస్ నుంచి ఈయనకి డాక్టర్ ఆఫ్ సైన్స్ వచ్చిందంట. ఓకే, అండ్ ఈయనకి చాలా గోల్డ్ మెడల్స్, అవార్డ్స్ ఇవన్నీ వచ్చాయి. And he's a member of very famous societies like Aeronautical Society of India ki aeronautical, archaeological kaadu, Aeronautical Society of India, Astronautical Society lo kuda in oka important member ga unnaranta. Okay, Aeronautical Survey of India lo kuda Aeronautical Society of India as well as Aeronautical Society of Indiaలో హీఈస్ ఆల్సో ద మెంబర్ అమ్మ. ఈయన చాలా పుస్తకాలు రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈయన రాసిన పుస్తకాలు ఏ విజన్ ఫర్ ద న్యూ మిలీనియం, ఏ విజన్ ఫర్ ద అంబేద్కర్ అంటున్నాను, ఐఎమ్ వెరీ సారీ, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు రాసిన పుస్తకాల్లో ఏ విజన్ ఫర్ ద న్యూ మిలీనియం ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బుక్ అమ్మ. అండ్ మోస్ట్ సెల్లింగ్ బుక్ వింగ్స్ ఆఫ్ ఫైర్, అండ్ ఆటోబయోగ్రఫీ, ఆయన బయోగ్రఫీ అనమాట ఇది. అండ్ ఆల్సో ఇగ్నైటెడ్ మైండ్స్, ఇది కూడా అబ్దుల్ కలాం గారు రాశారు. ఇగ్నైటెడ్ మైండ్స్, అన్లీషింగ్ ద పవర్ విత్ ఇన్ ఇండియా. అండ్ ఈయనకి సంబంధించి ఏమైనా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయంటే ఉన్నాయి. ఓకే, సో ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ హోవర్ క్రాఫ్ట్ని ఈయనే డెవలప్ చేశారు. ఆ హోవర్ క్రాఫ్ట్ పేరు నంది. వాట్ ఈస్ అ హోవర్ క్రాఫ్ట్ నేమ్ అమ్మా? నంది. అండ్ ఇస్రోకి ఈయన ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నారని చెప్పాను కదా. ఇస్రోకి డైరెక్టర్గా పనిచేసినప్పుడు ఈయన శాటిలైట్ లాంచ్ వెహికల్ 3ని పర్సనల్గా సూపర్వైజ్ చేశారు. అండ్ ఆల్సో రోహిణి శాటిలైట్ని లాంచ్ చేయడం జరిగింది. ఏ సంవత్సరంలో అంటే 1980 సంవత్సరంలో. ఓకే, సో ఈయన తుంబా ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్ స్థాపించడంలో కమిటీలో ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మెంబర్ అనమాట. ఓకే, ఈయన కొన్ని మిజైల్స్ని బిల్డ్ చేశారమ్మా, లైక్ అగ్ని మిసైల్ కానీ పృథ్వీ మిజైల్. సో బ్యాలిస్టిక్ మిజైల్ ప్రాజెక్ట్ని ఈయన లీడ్ చేస్తూ హీ బిల్డ్ సమ్ మిజైల్స్ లైక్ అగ్ని మిజైల్స్, పృథ్వీ. ఇప్పుడు దీనికి సంబంధించిన వేరియంట్స్ మనకి బోల్డ్ వచ్చేస్తున్నాయి అనమాట. సో ఇవన్నీ వీటికి సీడ్ వేసింది ఎవరంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. అండ్ ఈయన చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్గా పనిచేశారు టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ పోఖ్రాన్ 2 న్యూక్లియర్ టెస్ట్లో సూపర్వైజర్గా ఈయనే మనకి పనిచేశారు. సో హీ వర్క్డ్ యాజ్ చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్. ఓకే, అండ్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్, జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ మేకింగ్లో ఈయన పాత్ర కూడా చాలా ఉందంట. అండ్ ఈయన ఒక ప్రోగ్రామ్ని కూడా డిజైన్ చేశారమ్మా, ఇంటగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇంటగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో ఎక్కడ ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారంటే DRDO. సో హీ వాజ్ ద మ్యాన్ బిహైండ్ అవర్ మిజైల్స్ కాబట్టి హీ వాజ్ కాల్డ్ యాజ్ మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఏమంటున్నారు? మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా.
డన్. సో ఈ విధంగా అండ్ హీస్ ఆల్సో వర్క్డ్ యాజ్ అ మనకి ప్రెసిడెంట్గా కూడా వ్యవహరించారమ్మా. 11th ప్రెసిడెంట్గా అయినా పనిచేయడం జరిగింది. డన్. అండ్ ఇది చూసుకోండి, దిస్ ఇస్ ఇంపార్టెంట్. సో 2002 నుంచి 2007 వరకు హీ వర్క్డ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ బ్యాంకింగ్ అండ్ ఎకానమీ. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకి రీసెంట్గా డిజిటల్ పేమెంట్స్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ డిపిఐపి ప్లాట్ఫామ్ని ఇది లాంచ్ చేయడం జరిగిందమ్మా. దేనికి డిపిఐపి ప్లాట్ఫామ్ అంటే సింపుల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి పేమెంట్ ఫ్రాడ్స్ని, సైబర్ క్రైమ్స్ని, సైబర్ అటాక్స్ని తగ్గించాలి. ఎస్పెషల్లీ పేమెంట్ ఫ్రాడ్స్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో అదే ఇచ్చారు. సో సస్పీషియస్ ఫ్రాడ్యులెంట్ ఎంటిటీస్ని లైక్ అబ్జర్వ్ చేయాలి, కనిపెట్టాలి యూజింగ్ దిస్ డిపిఐపి. ఓకే, సో ఇవన్నీ దేనికి వాడుతున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని హార్వెస్ట్ చేసుకోవడానికి ఇవన్నీ. I4Cకి అంబాసిడర్గా ఎవరున్నారో కమెంట్ చేయండి. I4C అంబాసిడర్ ఎవరమ్మా? నెక్స్ట్, సో డిపిఐపి ఇప్పుడు మనకి చాలా క్విక్గా ట్రాన్సాక్షన్ ప్యాటర్న్స్ని, ఓకే, ఇన్స్టెంట్ రిస్క్ అలర్ట్స్ని ఇది మనకి క్విక్గా అనలైజ్ చేస్తుంది, అలోయింగ్ ఆల్ ద బ్యాంక్స్ టు ఇంటర్వీన్ బిఫోర్ ఫ్రాడ్ అక్కర్స్. అండ్ ద ఎయిమ్ ఏంటి అంటే డిజిటల్ పేమెంట్ సేఫ్టీ యాజ్ ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ కార్డ్ ఫ్రాడ్స్ మనకి జరుగుతున్నాయి. దగ్గర దగ్గర లాస్ట్ మనకి ఫినాన్షియల్ ఇయర్లో 13,000 ఫ్రాడ్స్ అయితే మనకి అబ్జర్వ్ చేశారంట, వీటిలన్నిటిని మినిమైజ్ చేయడానికి. అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, నెక్స్ట్ ఆర్టికల్ IMF. సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ గురించి మనం చాలాసార్లు చూసుకున్నాం. ఓకే, లైక్ వరల్డ్ బ్యాంక్ని IMFని కలిపి మనం బ్రెటన్ వుడ్ ట్విన్స్ అంటామమ్మా. సో IMF మనకి దీనికి సంబంధించి అక్టోబర్ అవుట్లుక్ని రిలీజ్ చేసింది. దీంట్లో IMF దాని గ్రోత్ని రైజ్ చేసింది బై 20 points to 6.6% ఫర్ 2025. 2026కి వచ్చేసి ఇది 6.2%కి పడిపోతుంది అంటుంది. బట్ ఈ సంవత్సరానికి అయితే 6.6% అని చెప్పి ఇది మనకి చెప్పడం జరిగింది. సో 20 basis points అయితే పెంచిందంట. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్ట్ గ్లోబల్ గ్రోత్, ఇది ఇండియా గ్రోత్ గురించి మాట్లాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ గ్రోత్. సో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు రైజ్ 20 basis points to 3.2% ఇన్ 2025. 2026కి ఏమీ మార్చలేదు, 3.1% చెప్పిందమ్మా. 100 basis points is equal to 1%. డన్. అండ్ అప్గ్రేడెడ్ డ్యూ టు స్ట్రాంగ్. సో ఎందుకు అప్గ్రేడ్ అయిందంటే మన Q1 GDP 7.8% స్ట్రాంగ్గా ఉంది. సో మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్, కన్స్ట్రక్షన్లో మనం చాలా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేస్తాం. సో అందుకే మనకి 0.2% మనకి పెంచిందమ్మా. అండ్ ఇక్కడ మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే 2025కి ఎంత చెప్తుంది, 2026కి ఎంత చెప్తుంది, ఎంత నుంచి ఎంత పెంచింది. అండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ చూడండి, దీన్ని ఎప్పుడు స్థాపించారంటే 22 జూలై 1944లో స్థాపించారు. హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలీనా జార్జీవా ఈజ్ అ మేనేజింగ్ డైరెక్టర్. డన్. నెక్స్ట్, చెన్నై హెడ్ క్వార్టర్డ్ ట్రస్టెడ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్, దాన్ని మనం టేజ్ అని పిలుస్తున్నాం. సో ఇట్ ఈస్ బేస్డ్ ఇన్ తమిళనాడు అమ్మ. సో చెన్నై బేస్డ్ టేజ్ గ్లోబల్, it has acquired US based joint alloys for 106 crores. Okay, so US base అయిన ఒక కంపెనీని ఎక్వైర్ చేస్తుందమ్మా. ఎంతకి అంటే 106 కోట్లకి. సో ద డీల్ ఎనేబుల్స్ టేజ్ టు ఎక్స్పాండ్. సో ఇప్పుడు ఈ చెన్నై బేసెస్ ఉన్న ఈ టేజ్ ఇప్పుడు అమెరికాలో ఎక్స్పాండ్ అవ్వడానికి ఇలాంటి ఎక్విజిషన్ అన్ని చేస్తుంది అనమాట. ఓకే, సో భారతదేశంలో యాజ్ వెల్ యాజ్ అమెరికాలో క్యాపబిలిటీస్ని ఇది పెంచుకోవడానికి. అండ్ చైర్మన్ శంకర్ రామన్ వైద్యనాథన్ గారు చెప్పారు. సో ద మూవ్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ క్రియేటింగ్ సినర్జీస్ ఇన్ ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ ఆల్సో మెడికల్ మ్యానుఫ్యాక్చరింగ్. సో US బేస్డ్ కంపెనీ అయిన అలాయ్స్ని ఇది మనకి ఎక్వైర్ చేసిందమ్మా. ఎంతకి అంటే 106 కోట్లు. ఇక్కడ మీరు చూసుకోవాలి ఎంత ప్రాజెక్ట్, ఎంత డీల్ ఇది, వాట్ ఈస్ ఎ కంపెనీ నేమ్. సో ఈ ఎక్విజిషన్స్లో ఈ రెండు ఏ కంపెనీ దేన్ని ఎక్వైర్ చేసుకుంది అలా అడుగుతారు మనకి. డన్. నెక్స్ట్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా NPCI, దానికి సంబంధించిన ఆర్గనైజేషన్. NPCI ఇఫ్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఇంటర్నేషనల్ అనుకోండి, NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్, NIPL అంటాం. ద ఇంటర్నేషనల్ ఆర్మ్ ఆఫ్ NPCIకి సంబంధించి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ని చెక్ చేసేది. ఇట్ హ్యాస్ సైన్ అన్ MOU సైన్ చేసింది ఎవరితో,
ఎన్టీటీ డేటా జపాన్, ఎన్టీటీ డేటా జపాన్తో ఇది మనకి ఎంఓయూ సైన్ చేసింది. సో ఈ ఎంఓయూ ఏ సంస్థల మధ్యన జరిగింది? ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ ఎంఓయూ విత్ ఎన్టీటీ డేటా జపాన్. ఓకే, సో దీని ఎయిమ్ ఏంటి అంటే యూపీఐ యాక్సెప్టెన్స్ ఎట్ మర్చెంట్ లొకేషన్స్. సో మనం జపాన్కి వెళ్ళి అక్కడ ఏమన్నా మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ చేస్తే వాటిని అలో చేయాలి, ఎస్పెషల్లీ దో సర్వీస్డ్ బై ఎన్టీటీ డేటా. ఎన్టీటీ డేటా ట్రాన్సాక్షన్స్ ఇది మెయిన్గా టార్గెట్ చేస్తుంది. సో అగ్రిమెంట్ ద్వారా భారతదేశానికి సంబంధించిన టూరిస్టులు ఇప్పుడు జపనీస్ మర్చెంట్స్తో ఈక్వల్గా మనం అక్కడికి వెళ్ళేదన్నా కొనేటప్పుడు కానీ అక్కడ మర్చెంట్స్తో ఈజీ ట్రాన్సాక్షన్స్ కోసం జస్ట్ క్యూఆర్ కోడ్, ఓకే, అండ్ వాళ్ళ యాప్స్ని స్కాన్ చేస్తే మనకి ఈజీగా అయితే పేమెంట్ అయితే అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ ఆన్ ద బోర్డ్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. భారతీ ఎయిర్టెల్ ఇట్ పార్ట్నర్స్ విత్ ఐబిఎం టు ఎక్స్పాండ్ క్లౌడ్ సర్వీసెస్. సో భారతదేశంలోనే సెకండ్ లార్జెస్ట్ టెలికాం ఆపరేటర్ ఏదమ్మా? ఎయిర్టెల్. ఎవరితో పార్ట్నర్షిప్ అయింది? ఐబిఎం. ఎందుకు? టు ఆఫర్ ద అమెరికన్ టెక్ ఫర్మ్ సర్వీసెస్ త్రూ ఇట్స్ రీసెంట్లీ లాంచ్ క్లౌడ్ ప్లాట్ఫామ్. సో దాని క్లౌడ్ ప్లాట్ఫామ్ ద్వారా సర్వీసెస్ని అందించడానికి. ఓకే, సో రెండు దేశాల్లో దాని యొక్క సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేసుకున్నాయి అండ్ ఆల్సో నెట్వర్క్. ఓకే, సో ఇలా ఎందుకు అంటే లైక్ ఓన్లీ ఎక్స్పాన్షన్ ని ప్రమోట్ చేయడానికి మాత్రమే. ఒకసారి చదవండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇలాంటి వాటిలో ఎవరితో లైక్ ఎంఓయూ సైన్ చేశారు, ఓకే, ఏదో ఒక ఎంటిటీ పేరు ఇచ్చి ఇంకొక ఎంటిటీ పేరు అడుగుతారు. డన్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్గా యూనియన్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు మనకి రీసెంట్గా ఐఐటి ధార్వాడ్, ఓకే, అక్కడ ఇన్ కొలాబరేషన్ విత్ ధార్తీ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ ఇంక్యుబేటర్, ఓకే, ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు షీఈస్ గోయింగ్ టు ఇనాగ్రేట్ ధార్తీ బయోనెస్ట్ ఇంక్యుబేషన్ సెంటర్. ఎక్కడ అంటే ఐఐటి ధార్వాడ్. అండ్ బేసిక్గా ఏంటి ఇవన్నీ, వాట్ ఈస్ దిస్ ధార్తీ బయోనెస్ట్ ఇంక్యుబేషన్ సెంటర్స్ అంటే స్టార్టప్స్ని సపోర్ట్ చేయడానికి ఎంటర్ప్రెన్యూర్స్ని ఎస్పెషల్లీ బయోటెక్నాలజీలో. సో ఇప్పుడు మీరు ఏదైనా ఒక బిజినెస్ పెట్టాలనుకుంటే మీరు కామన్ మీ చుట్టూ ఉన్న ఏరియాస్లో పెడతారు, కానీ బయోటెక్నాలజీ, డీప్ టెక్నాలజీ, హెల్త్ కేర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ని స్టార్టప్స్ని సపోర్ట్ చేయడానికి ఇవన్నీ వచ్చాయమ్మా. సో 15 స్టార్టప్స్ని వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటికీ. అండ్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ఎలివేట్ కర్ణాటక స్కీమ్ విత్ 50 lakhs సీడ్ ఫండింగ్. దీనికోసం ప్రతి స్టార్టప్కి 50 లక్షలు వీళ్ళు ఫండింగ్ కూడా ఇవ్వబోతున్నారంట. సో గుర్తుపెట్టుకోండి, ఎవరు ఇనాగ్రేట్ చేశారు? నిర్మలా సీతారామన్ గారు. ఎక్కడ అంటే ఐఐటి ధార్వాడ్. వాట్ ఈస్ ద ఇంక్యుబేషన్ సెంటర్ అంటే ధార్తీ బయోనెస్ట్ ఇంక్యుబేషన్ సెంటర్. ఐఐటి ధార్వాడ్ మనకి ఏ రాష్ట్రంలో ఉందో కమెంట్ చేయాలి. నెక్స్ట్ స్టేట్స్కి సంబంధించిన ఆర్టికల్ అమ్మ. గూగుల్ టు ఇన్వెస్ట్ $15 billion ఓవర్ 5 years టు బిల్డ్ ఏ గిగావాట్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఇన్ విశాఖపట్నం. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. దీంట్లో ఇక్కడ ఎవరైనా Group 1, Group 2 ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాస్తున్నా అండ్ ఆల్సో ఓకే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా, బికాస్ ఇట్ ఈస్ మనకి అమెరికా తర్వాత ఇది లార్జెస్ట్ ఏఐ డేటా సెంటర్ అనమాట. ఇది ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారంటే గూగుల్. ఇట్ ఈస్ ఇన్వెస్టింగ్ $15 billion ఎంతమ్మా ఇన్ ద నెక్స్ట్ 5 years టు బిల్డ్ ఏ గిగావాట్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ఇన్ విశాఖపట్నం. సో ఎంఓయూ సైన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సీఎం చంద్రబాబు గారు, నిర్మలా సీతారామన్ గారు, ఫినాన్స్ మినిస్టర్, ఐటీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు, అండ్ ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు, అండ్ గూగుల్ క్లౌడ్ సిఇఓ థామస్ కురియన్ గారు కూడా ఈ ఒకేషన్లో అయితే ఉన్నారు. అండ్ భారతీ ఎయిర్టెల్ టెలికాం పార్ట్నర్ అండ్ ఆల్సో అదానీ కానెక్స్ వచ్చేసి డేటా సెంటర్ సర్వీస్ పార్ట్నర్. దీంట్లో పార్ట్నర్స్ ఎవరు అంటే టెలికాం పార్ట్నర్ భారతీ ఎయిర్టెల్ అండ్ ఆల్సో డేటా సెంటర్ సర్వీస్ పార్ట్నర్ అదానీ కానెక్స్. అండ్ దీని ద్వారా ఏంటంటే high performance, low latency AI services and create a connectivity hub by landing international sea cables in Visakhapatnam. So sea cables, manaki cables ane through the sea idi vellabothundu anamata. So is one of the largest AI data center in the world అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. దీని ద్వారా చాలా ఉద్యోగాలు వస్తాయి, మనకి ఐటీ సెక్టర్ అంతా డెవలప్ అవుతుంది అండ్ మెనీ లైక్ జాబ్ క్రియేషన్ అంతా మనకు ఉంటుందమ్మా. నెక్స్ట్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు టు ఇనాగ్రేట్ 4 centers. వాట్ ఆర్ దీస్ 4 centers అంటే అగ్రి వాల్యూ చైన్ ప్రాజెక్ట్స్ అమ్మ. ఎక్కడంటే ఒకటి రాయచూర్, ఒకటి కొప్పల్, బళ్ళారి అండ్ ఆల్సో విజయనగరం.
So collaboration is established with members of parliament. Local area development scheme, very very good scheme ఇది MPLAD scheme. So what is this MPLAD scheme? Comment first. నేను 10 seconds టైం ఇస్తాను, మీన్ వైల్ మీరు కమెంట్ చేయడానికి ట్రై చేయండి అమ్మా. వాట్ ఈస్ దిస్ MPLAD స్కీమ్? ఫాస్ట్ కమెంట్ చేయాలి. ఓకే, సో ఈ ఆర్టికల్ అయ్యే లోపల యూ జస్ట్ ట్రై టు కమెంట్, నేను ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. సో ఈ MPLAD స్కీమ్ కింద మనకి ఓకే ఈ అగ్రి వాల్యూ చైన్ ప్రాజెక్ట్స్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. సో ఫార్మర్స్ ఇదంతా ఎందుకంటే ఫార్మర్ ఇన్కమ్ పెంచాలి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెంచాలి, ఓకే ఎంటర్ప్రెన్యూరల్ స్కిల్స్ పెరగాలి, ఫార్మర్ ఆర్గనైజేషన్స్ ఇంకా డెవలప్ అవ్వాలి, ఆ ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారనమాట. సో కొప్పల్లో మనకి మెథగల్ విలేజ్ ఫార్మర్స్ ట్రైనింగ్ సెంటర్ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ లైక్ మ్యాంగో, పపయ, గోవా, సో వీటి జ్యూస్ని, వీటి పల్ప్ని, వీటి పౌడర్ని వాడి దీనికి సంబంధించి ఫుడ్ ప్రొడక్ట్స్ని వీళ్ళు తయారు చేయబోతున్నారు, ప్రాసెస్డ్ ప్రొడక్ట్స్. అండ్ రాయచూర్లో మనకి పల్సెస్ ప్రాసెసింగ్ యూనిట్ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. రెడ్ గ్రామ్, దట్ ఈస్ కందిపప్పు అండ్ బెంగాల్ గ్రామ్, తూర్ దాల్ అండ్ ఆల్సో చిల్లా మిక్స్ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అండ్ బళ్ళారిలో రెడ్ చిల్లీ ప్రాసెసింగ్ సెంటర్, హై క్వాలిటీ చిల్లీ పౌడర్ అండ్ ఫ్లేక్స్ వీళ్ళు తయారు చేయబోతున్నారు. అండ్ విజయనగరాలో గ్రౌండ్ నట్ అండ్ టామరిన్ ప్రాసెసింగ్ ఫెసిలిటీ, లైక్ దీని నుంచి పీనట్ బటర్ కానీ, సాల్టెడ్ పీనట్స్ కానీ, టామరిన్ పల్ప్, చింతపండు గుజ్జుతో వీళ్ళు రకరకాల ఫుడ్ ప్రొడక్ట్స్ అయితే వీళ్ళు చేయబోతున్నారు. సో ఇవన్నీ వీటిని ఇనాగ్రేట్ చేయడానికి ఎవరు వచ్చారంటే మన నిర్మలా సీతారామన్ గారు. అండ్ కొలాబరేషన్ దేంతో అమ్మ? విత్ MPLAD స్కీమ్. సో వాట్ ఈస్ దిస్ MPLAD? మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్. సో మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఎవరమ్మా? ఏదర్ లోక్సభ మెంబర్స్ని మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అంటారు, రాజ్యసభ మెంబర్స్ని కూడా ఏమంటారు? మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని అంటారు. ఓకే, సో బేసిక్గా ఏంటంటే ఎవ్రీ ఎంపీ వాళ్ళ ఏరియాలో ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి డబ్బులు ఎలొకేట్ చేయొచ్చు అనమాట. వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి ఎంపీకి ఎంత డబ్బు ఇస్తారంటే 5 crore ఇస్తారమ్మా. ఎంత ఇస్తారు? 5 crore సంవత్సరానికి. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ దీనికి సంబంధించి నోడల్ ఏజెన్సీగా ఉంటుంది. సో ఈ ఎంపీ వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీలో ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ని లైక్ ఇనిషియేట్ చేయడానికి ఫండింగ్ ఇవ్వడానికి 5 కోట్లు ఇస్తారు. అది ఎంపీకి కంప్లీట్గా హక్కు ఉంటుంది, రైట్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ MPLAD స్కీమ్కి లింక్ చేసి ఫండింగ్ అంతా ఈ MPLAD స్కీమ్ నుంచి వస్తుంది అనమాట. క్లియర్? నెక్స్ట్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ఇన్ న్యూస్. Anant Goenka, the vice chairman of RPG Group, has been named as a president-elect of Federation of Indian Chambers of Commerce and Industry. So important, Anant Goenka garni, like he was named as the president-elect of FICCI. Good petkondi, important for the year 2025-2026. ఈయన ఇప్పుడు సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారమ్మా. అండ్ ఈయన ఎవరి ప్లేస్లో రాబోతున్నారంటే హర్షవర్ధన్ అగర్వాల్ ప్లేస్లోనే రాబోతున్నారు. అండ్ RPG గ్రూప్ వచ్చేసి $5 billion కాంగ్లోమరేట్ అనమాట. సో ఇట్ ఇస్ బేసికల్లీ లైక్ ఇట్ డీల్స్ విత్ టైర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మా, IT అండ్ ఆల్సో స్పెషాలిటీ సెక్టర్స్. నెక్స్ట్ Hyundai Motor. So Hyundai Motor India, it has appointed its current whole-time director Tarun Garg as a managing director. సో Hyundai Motorకి ఇప్పుడు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు ఉండబోతున్నారు? ఎవరమ్మా? తరుణ్ గార్గ్. ఎప్పటి నుంచి ఉండబోతున్నారంటే ఫ్రమ్ January 1st, 2026. గుర్తుపెట్టుకోండి. ఈయన ఎవరి ప్లేస్లో రాబోతున్నారంటే ఉన్సో కిమ్. సో ఉన్సో కిమ్ ప్లేస్లో మనకి తరుణ్ గార్గ్ గారు రాబోతున్నారు. ప్రెసెంట్ కరెంట్ MD గారు ఉన్సో కిమ్ అనమాట. సో ఈయన సౌత్ కొరియాకి వెళ్ళబోతున్నారు. సో సౌత్ కొరియాలో హీ టేక్ ఆన్ ఎ స్ట్రాటజిక్ రోల్ యాజ్ Hyundai Motor కో-ఎఫెక్టివ్. అక్కడ సౌత్ కొరియాలో ఇప్పుడు ఈయన ఫంక్షన్ చేయబోతున్నారు. అండ్ దిస్ అ థింగ్. అండ్ Hyundai Motor మనకి ఆల్రెడీ ఒక లార్జ్ ఇన్వెస్ట్మెంట్ని అనౌన్స్ చేసిందమ్మా, $450 billion టు బి డిప్లాయిడ్ బై ఫిస్కల్. సో $450 billion భారతదేశంలో ఇన్వెస్ట్ చేయబోతున్నట్టు ఇది మనకి రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. క్లియర్? అండ్ దీంట్లో 60% వచ్చేసి R&D అండ్ రిమైనింగ్ టువర్డ్ ప్రొడక్ట్ అప్గ్రేడ్స్ అండ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ న్యూస్. India's para power lifter Jobby Mathew has won a bronze medal. So para power lifter ఎవరమ్మా? Jobby Mathew గారు బ్రాంజ్ మెడల్ని గెలుచుకున్నారు. ఎక్కడ అంటే
పారా పవర్ లిఫ్టింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది అని అడుగుతారు. కైరో, ఈజిప్ట్. సో నేను అండర్లైన్ చేసిన పాయింట్స్ మాత్రమే మీరు నోట్స్లో రాసుకుంటే సరిపోతుంది. సో పారా పవర్ లిఫ్టింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ 2025 కైరో, ఈజిప్ట్లో జరిగింది. దాంట్లో బ్రాంజ్ మెడల్ ఎవరు గెలుచుకున్నారు అంటే జాబీ మాథ్యూ గారు. సో 65 kg కేటగిరీలో 65 kg లెజెండ్ కేటగిరీలో గెలుచుకున్నారు. టోటల్ లిఫ్ట్ ఆఫ్ 300 kg సక్సెస్ఫుల్లీ లిఫ్టింగ్ 148 and 152 kg అయినా సక్సెస్ఫుల్గా లిఫ్ట్ చేయడం జరిగిందంట. క్లియర్? అండర్లైన్డ్ పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్ అమ్మ. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్లో ద ఫస్ట్ ఇంపార్టెంట్ డే ఆఫ్ ద ఈరోజు 15th October. 15th October ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ రూరల్ ఉమెన్. ఇంటర్నేషనల్ డే ఆఫ్ రూరల్ ఉమెన్. థీమ్ ఏంటంటే ద రైజ్ ఆఫ్ రూరల్ ఉమెన్. వాట్ ఈస్ ద థీమ్ అమ్మ? ద రైజ్ ఆఫ్ రూరల్ ఉమెన్, బిల్డింగ్ రెసిలియంట్ ఫ్యూచర్స్ విత్ బీజింగ్ +30. సో రూరల్ ఉమెన్ ఖచ్చితంగా ఎకానమీలో గ్రాస్ రూట్ లెవెల్లో వీళ్ళ వల్ల మనకి చాలా రూరల్ ఎకానమీ కాంట్రిబ్యూట్ అవుతుంది. సో అది హైలైట్ చేయడానికి పర్సిస్టెంట్ ఇన్ఈక్వాలిటీస్ ఫేస్డ్ బై, బట్ వాళ్ళు చాలా ఇన్ఈక్వాలిటీస్ని ఫేస్ చేస్తారనమాట. సో వాళ్ళకి ఖచ్చితంగా రికగ్నిషన్ ఉండాలి. రూరల్ ఉమెన్కి కూడా డెసిషన్ మేకింగ్లో వాళ్ళకి ఈక్వాలిటీ ఇవ్వాలి. సో వాళ్ళ ప్రొటెక్షన్కి సోషల్ మెజర్స్ ఉండాలి. అండ్ వాళ్ళకి సంబంధించి డిజిటల్ డివైడ్ని తగ్గించాలి. సో ఈ పాయింట్స్ని హైలైట్ చేస్తూ ద రైజ్ ఆఫ్ ద రూరల్ ఉమెన్ అనే థీమ్తో ఈ రోజునైతే మనం అబ్జర్వ్ చేస్తాం. ఎస్, అయితే నిన్న క్లాస్లో మనం ఈ 2 క్వశ్చన్స్ని అడగడం జరిగింది. అయితే వెన్ ఐ చెక్ ద కమెంట్స్, సో కమెంట్స్లో ఎక్కడ ఈ క్వశ్చన్స్ కోసం డిస్కషన్ రాలేదమ్మా. అదర్ ఇర్రిలవెంట్ మ్యాటర్స్ గురించి మాట్లాడుతున్నారు. కానీ సో ఈ 2 క్వశ్చన్స్కి సంబంధించి ఎక్కడ కూడా మనకి కమెంట్స్ రావడం జరగలేదు. సో ఐ థాట్ మేబీ మీకు ఆన్సర్ తెలియక ఏవో కమెంట్స్ పెడుతున్నారు. సో ఐ థాట్ ఏంటంటే నేను ఈ 2 క్వశ్చన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు బెటర్ అనిపించింది. అండ్ ఆల్సో దీనికి అడిషనల్గా ఇంకొక 2 క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో ఆ 2 క్వశ్చన్స్ని కూడా నేను మీకు ప్రెజెంట్ చేస్తాను. సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలి. బికాజ్ మీరు డిస్కస్ చేయకపోతే, బికాజ్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు డిస్కస్ ద ఆన్సర్ కాబట్టి. సో నిన్న సెషన్లో మనం ఇచ్చిన 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇప్పుడు చూద్దాం. తర్వాత ఈరోజు టుడేస్ క్వశ్చన్ ఆఫ్ ద డే కూడా చూద్దాం. డన్? సరే, సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ అబౌట్ క్వాషియార్కర్. క్వాషియార్కర్కి సంబంధించి కరెక్ట్ ఆప్షన్ అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మాల్ న్యూట్రిషన్ అనే కాన్సెప్ట్ ఐడియా ఉందా? మాల్ న్యూట్రిషన్. మాల్ న్యూట్రిషన్ అంటే మనకి కొన్ని న్యూట్రియంట్స్ ఉంటాయమ్మా మనకు కావాల్సిన. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మేజర్గా క్యాలరీస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఒకటి కార్బోహైడ్రేట్స్ నుంచి క్యాలరీస్ వస్తాయి, ఇంకొకటి ప్రోటీన్స్ నుంచి క్యాలరీస్ వస్తాయి, తర్వాత ఫ్యాట్స్ నుంచి కూడా క్యాలరీస్ వస్తాయి. ఓకే, ఇవి మేజర్గా మనకి క్యాలరీస్ ఇచ్చాయి. ఎక్కువగా క్యాలరీస్ ఎక్కడి నుంచి వస్తాయి? ఫ్యాట్స్ నుంచి వస్తాయి. సో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ నుంచి 4 calories per gram వస్తాయి. మనకి ఎక్స్క్లూజివ్గా ఫ్యాట్ నుంచి 9 calories per gram వస్తుంది. ఇవి కాకుండా మనకి అండ్ ఇవి ఎక్కువ క్యాలరీస్ ఇస్తాయి కాబట్టి మనం వీటిని ఏమంటాం? మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటాం. అండ్ ఇవి మనం జనరల్గా తినేటప్పుడు కొంచెం ఎక్కువ మోతాదులో తింటాం. అండ్ దాంతోపాటు ఇంకొక న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి, లైక్ వైటమిన్స్ అవ్వచ్చు. ఇవి కూడా మన బాడీ ఫంక్షన్కి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మినరల్స్, వీటిని మనం తినేటప్పుడు చాలా తక్కువ మోతాదులో తినాలి. బికాజ్ ఇవి గ్రాముల లెక్క తీసుకుంటే మనం అంత సంగతి. అండ్ వీటికి 0 calories, ఇవి తింటే మనకు అసలు క్యాలరీస్ ఉండదు. దిస్ ఇస్ 0 calorie ఫుడ్. అందుకే వీటిని ఏమంటాం? మైక్రో న్యూట్రియంట్స్. తక్కువ క్యాలరీస్ ఇస్తుంది అండ్ ఆల్సో మనం తక్కువ లెవెల్స్ అంటే మైక్రోగ్రామ్స్లో మనం కన్జ్యూమ్ చేస్తాం. అయితే ఇప్పుడు మనం ఫుడ్ తినేటప్పుడు వెన్ యు ఆర్ కీపింగ్ ఎ ఫుడ్ బ్యాలెన్స్డ్గా కార్బ్స్ ఉండాలి, ఓకే, ప్రోటీన్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, మనకి ఫైబర్ ఉండాలి, దాంతోపాటు వైటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి. ఓకే, సో ఇదంతా మనం బ్యాలెన్స్గా తింటే, మనం ఇలాంటి డైట్ని తింటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్యాలెన్స్డ్ డైట్. ఓకే, బట్ కొంతమంది ఎస్పెషల్ ఇండియన్స్లో మనం ఎక్కువగా విపరీతంగా కార్బోహైడ్రేట్స్ తినేస్తూ ఉంటాం. అంటే ఎగ్జాంపుల్ రైస్ కానీ, రోటీ కానీ. ప్రోటీన్ ఇంటేక్ తక్కువ ఉంటుంది. దీనికి కారణాలు 2. ఒకటి న్యూట్రిషన్ మీద నాలెడ్జ్ లేకపోవడం వల్ల, ఇంకొకటి డబ్బు లేకపోవడం వల్ల. పేదరికంలో ఉన్నవాళ్ళు, జనరల్గా లో మానిటరీ సప్లై ఉన్నవాళ్ళు ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోరు. బికాస్ ప్రోటీన్స్ ఆర్ కాస్ట్లీ వెన్ కంపేర్డ్ టు కార్బ్స్ మనకి చీప్గా దొరికేస్తాయి. అయితే డబ్బున్న వాళ్ళు మనకి ప్రోటీన్స్ రిచ్గా తినేస్తారని కాదు, వాళ్ళకి నాలెడ్జ్ లేకపోతే వాళ్ళు కూడా ప్రోటీన్స్ తక్కువ తింటున్నారన్నమాట. దీనికి 2 కారణాలు. ఒకటి న్యూట్రిషనల్ ఇల్లిటరసీ ఎక్కువగా ఉండడం, ఒకటి పూర్ ఫ్యామిలీస్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉండడం. అండ్ ఫ్యామిలీ సైజ్ పెద్ద అనుకోండి
ఖచ్చితంగా వాళ్ళు ప్రోటీన్ రిక్వైర్మెంట్ ప్రోటీన్ యూసేజ్ వాళ్ళకి ఖచ్చితంగా తక్కువ ఉంటుంది, బికాస్ అంత ఫ్యామిలీని ఫీడ్ చేయాలి కాబట్టి ప్రోటీన్ డైట్ ఈజ్ మోర్ కాస్ట్లీ వెన్ కంపేర్డ్ టు కార్బ్స్ కాబట్టి. ఓకే, సో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ తక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ప్రోటీన్స్ తక్కువ తింటూ ఉంటారు. సో ఇలా ఏదైనా ఒక న్యూట్రియంట్ డెఫిషియెంట్గా ఉందనుకోండి మనకు వచ్చేది మాల్ న్యూట్రిషన్కి సంబంధించిన జబ్బులు వస్తాయి. అయితే ఈ మాల్ న్యూట్రిషన్ మనకి 2 రకాలమ్మా. అంటే మాల్ న్యూట్రిషన్కి సంబంధించిన డిసీజెస్ని మనం 2 రకాలుగా మనం ఏం చేసుకుంటామంటే క్లాసిఫై చేసుకుంటాం. మాల్ న్యూట్రిషన్కి సంబంధించిన డిసీజెస్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. ఒకటి కామన్గా ఉండేది ఏంటంటే ఇప్పుడు క్వాషియోర్కర్, ఇప్పుడు వచ్చింది కదా క్వాషియోర్కర్. ఇంకొకటి మెరాస్మస్. నేను ఇక్కడ ఫుల్ నేమ్ రాయట్లేదు బికాస్ ఆఫ్ ద స్పేస్ థింగ్. క్వాషియోర్కర్, ఇంకొకటి ఏంటమ్మా మెరాస్మస్. సో క్వాషియోర్కర్ ఎప్పుడు వస్తుంది అంటే ఎవరైతే ఎస్పెషల్లీ ఇది చిల్డ్రన్లో వస్తుంది, ఎవరైతే ఎస్పెషల్లీ ఇది చిల్డ్రన్లో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళలో కనిపించదు. ఏ చైల్డ్ అయితే ప్రోటీన్ కంప్లీట్గా తక్కువ తింటారో వాళ్ళకి క్వాషియోర్కర్ వస్తుందమ్మా. సో ఆ చైల్డ్ 3 months నుంచి 3 years ఏజ్ మధ్యలో ఈ క్వాషియోర్కర్ వస్తుంది. ఓకే, సో వీళ్ళలో మనకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే లివర్ చాలా పెద్దదైపోతుందండి, ఫ్యాటీ లివర్ కూడా వచ్చేస్తుంది, బాడీలో నీరు పట్టేస్తుంది, దాన్నే మనం ఎడీమా అంటాం. ఓకే, వీళ్ళకి మజిల్ చాలా తక్కువ ఉంటుంది బికాజ్ వెరీ లో ప్రోటీన్ కాబట్టి చాలా తక్కువ ఉంటుంది. వీళ్ళలో ఆకలి కూడా ఏదంటే ఆకలి చచ్చిపోతుంది, పూర్ ఎపిటైట్. ఓకే, వాళ్ళ హైట్ వెయిట్ కూడా మనకి చాలా తక్కువ ఉంటుంది. ఓకే, రిబ్స్ కూడా మనకి చాలా ప్రామినెంట్గా ఉంటాయమ్మా. రిబ్స్ డెవలప్మెంట్ కూడా మనకి చాలా తక్కువ ఉంటుందంట. ఇస్ ఇస్ క్లియర్? సో క్వాషియోర్కర్లో మనకి ఇలాంటి సిమ్టమ్స్ అంటాం. సో వీళ్ళకి ఎనర్జీ ఉండదు కాబట్టి, మజిల్ ఏమి ఉండదు కాబట్టి చాలా లెథార్జిక్గా ఉంటారు. అండ్ వీళ్ళకి బాడీ మూన్ ఎలా ఉంటుంది, ఫేస్ ఎలా ఉంటుంది అంటే మూన్ షేప్డ్ ఫేస్ ఉంటుంది, మూన్ ఫేస్ అని అంటారు. అర్థమైందా? మూన్ ఫేస్ అని పిలుస్తారు. దెన్ వాట్ అబౌట్ మెరాస్మస్? మెరాస్మస్ సంగతి ఏంటి? మెరాస్మస్ ఎలాంటి వాళ్ళలో వస్తుందమ్మా? ఎనీ ఐడియా? వాట్ అబౌట్ మెరాస్మస్? మెరాస్మస్లో మనకి 2 డెఫిషియన్సీస్ కనిపిస్తాయమ్మా. ఒకటి ప్రోటీన్ డెఫిషియన్సీ కనిపిస్తుంది, దాంతోపాటు కార్బోహైడ్రేట్ డెఫిషియన్సీ కూడా కనిపిస్తుంది. ప్రోటీన్ డెఫిషియన్సీ యాజ్ వెల్ యాజ్ మనకి కార్బోహైడ్రేట్ డెఫిషియన్సీ మెరాస్మస్. ఇది ఎక్కువగా ఇన్ఫాంట్స్లో వస్తుంది, లెస్ దాన్ 1 year ఏజ్ వాళ్ళకి వస్తుంది, లెస్ దాన్ 1 year ఏజ్. వీళ్ళలో ఫ్యాటీ లివర్ కానీ ఎడీమా కానీ ఉండదు. ఓకే, వీళ్ళకి లైక్ చూడడానికి ఎలా ఉంటారంటే బాడీ వచ్చేసి స్టంట్గా ఉంటుంది, బాడీ అసలు డెవలప్ అవ్వదు, మజిల్ ఏం డెవలప్ అవ్వదు, హెడ్ మాత్రం లార్జ్గా ఉంటుందమ్మా, లార్జ్ హెడ్ ఉంటుంది. ఎక్కువగా ఆఫ్రికాలో మనకి ఇలాంటి క్యాండిడేట్స్ కనిపిస్తారు. ఆఫ్రికాలో మనకి ఇలాంటి లైక్ మెరాస్మస్ ఉన్న ఓకే ఇండివిజువల్స్ చిల్డ్రన్ లైక్ బికాస్ బాడీ చాలా స్టంట్గా ఉంటుంది, హెడ్ ఏమో చాలా పెద్దగా ఉంటుంది. అది మెరాస్మస్ కామన్ సిమ్టమ్. సో దీన్ని బట్టి ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ malnutrition caused by lack of fat కాదు, lack of protein. సో స్టేట్మెంట్ ఏ ఈజ్ రాంగ్ అమ్మా. సో స్టేట్మెంట్ ఏ ఈజ్ రాంగ్. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. Children who develop kwashiorkor may not grow, develop properly and may remain stunted for the rest of their lives. Yes, there is a chance amma. So what is the answer? Answer is option 4 only because మనకి ఆ ఏజ్లో వాళ్ళు పెరగలేదు అనుకోండి, వాళ్ళు పెద్ద కూడా మనకి గ్రోత్ ఉండదు కదా. సో ఎస్, ఆప్షన్ 4 is the right answer. Done. నెక్స్ట్ క్వశ్చన్, ఇది నిన్నటిది క్వశ్చన్ ఏనమ్మా. ఇట్ వాస్ గివెన్ ఆన్ 14th October. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ పేమెంట్స్ బ్యాంక్ ఇన్ ఇండియా? సో పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించి నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. దే కెన్ యాక్సెప్ట్ డిపాజిట్స్ అప్ టు 2 lakhs. మనకి బ్యాంక్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయి. లైక్ డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్లో ఒక రకం వచ్చేసి పేమెంట్స్ బ్యాంక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పేమెంట్స్ బ్యాంక్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాం, తర్వాత దీని గురించి మీరు ఒకసారి చూడండి. సో పేమెంట్స్ బ్యాంక్ ఇది లైక్ అదర్ బ్యాంక్స్, ఇది స్మాలర్ స్కేల్లో ఇది ఆపరేట్ చేస్తారేమో. ఇట్ ఆపరేట్స్ ఇన్ ఎ వెరీ స్మాలర్ స్కేల్. ఈ పేమెంట్స్ బ్యాంక్ని పెట్టమని ఎవరు రికమెండ్ చేశారు అంటే నచికేత్ మోర్ కమిటీ. ఏ కమిటీ రికమెండ్ చేసిందమ్మా? నచికేత్ మోర్ కమిటీ దీన్ని రికమెండ్ చేయడం జరిగింది. అయితే పేమెంట్స్ బ్యాంక్ని మనకి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అండర్
కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారంగా దీన్ని రికగ్నైజ్ చేశారు. 2013. ఓకే. అండ్ వీటిని డిఫరెన్షియేటెడ్ బ్యాంక్స్ అంటారు. ఇవి యూనివర్సల్ బ్యాంక్స్ కాదు, ఇవి చాలా స్మాలర్ స్కేల్ పనిచేస్తాయి. దీనికి సంబంధించి మినిమం, ఓకే, మినిమం పేడప్ క్యాపిటల్ ఎంత ఉండాలంటే 100 crores. డిపాజిట్స్ యాక్సెప్ట్ చేస్తాయా అప్ టు 2 lakhs. మినిమల్ క్రెడిట్ రిస్క్ అండ్ ఫోకస్ ఆన్ ఫినాన్షియల్. సో చిన్న చిన్న లైక్ ఆర్టిజన్స్ కానీ, ఓకే, స్మాల్ లెవెల్లో పనిచేస్తున్న లైక్ ఎస్ఎన్జి గ్రూప్ మెంబర్స్ కానీ, ఇలా లైక్ వెరీ స్మాల్ లెవెల్లో లోన్స్ ఇస్తూ డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేస్తున్న బ్యాంక్స్ మనకి పేమెంట్స్ బ్యాంక్ అంటారు. అండ్ పేమెంట్స్ బ్యాంక్ డెబిట్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేయలేదు, ఇట్ కెనాట్ ఇష్యూ క్రెడిట్ కార్డ్స్. సో ఇక్కడ ఏమడిగారు, నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్, ఆప్షన్ డి. అండ్ ప్రమోటర్స్ మస్ట్ హోల్డ్ అట్లీస్ట్ 40% ఆఫ్ ద పేడ్ అప్ ఓటింగ్ ఈక్విటీ క్యాపిటల్ ఫర్ ద ఫస్ట్ 5 years. సో ఇవన్నీ కరెక్టేనమ్మా, ఆప్షన్ డి మాత్రమే ఇట్ ఈస్ అ రాంగ్ స్టేట్మెంట్. అయితే గుర్తుపెట్టుకోండి, పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించి వెరీ వెరీ ఇంపార్టెంట్. పేమెంట్స్ బ్యాంక్ ఇది మనకి క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేయగలదా? క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేయలేదు. పేమెంట్స్ బ్యాంక్ మనకి లోన్స్ ఇష్యూ చేయగలదా? నో. టైం డిపాజిట్స్ని యాక్సెప్ట్ చేయొచ్చా? టైం డిపాజిట్స్ని ఇది యాక్సెప్ట్ చేయలేదు. ఎన్ఆర్ఐ డిపాజిట్స్ని ఇది యాక్సెప్ట్ చేయొచ్చా? ఎన్ఆర్ఐ డిపాజిట్స్ని కూడా యాక్సెప్ట్ చేయకూడదు. సబ్సిడరీస్ని ఇది పెట్టుకోవచ్చా? కెన్ ఇట్ ఎస్టాబ్లిష్ సబ్సిడరీస్? నో. ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ అమ్మా. ఈ లాస్ట్ 4 points రాసుకుంటే దీని మీద మనకి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. డన్. సో ఇవి టుడేస్ ఆర్టికల్స్ అండ్ ఎస్టర్డే క్వశ్చన్స్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్. సో టుడే క్వశ్చన్ ఆఫ్ ద డే, CGL Tier 1 2023 year, Shift 1 previous year question amma. In which year did John Newlands propound the law of octaves, an innovative concept proposing the periodicity of chemical elements arranged in the order of atomic weight? 1865 or 67 or 63 or 61? Answer comment చేయండి. మీరు కమెంట్ చేయకపోతే మళ్ళీ నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Which of the following sectors comes under priority sector lending? సో బ్యాంకింగ్ క్వశ్చన్ ఆఫ్ ద డే ఇది. ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్పోర్టేషన్, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. సో కింది వాటిలో ఏ సెక్టర్ మనకి ప్రయారిటీ సెక్టర్ లెండింగ్ కింద వస్తుంది. ఓకే. సో ఇవి ఈరోజు సెషన్కి సంబంధించి టుడేస్ క్వశ్చన్ ఆఫ్ ద డే. సో ఇఫ్ లైక్ దిస్ సెషన్, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు Sridhar's History official YouTube channel, and also please give a thumbs up and share this video with your fellow aspirants. So that's all for today. Thank you. Have a nice day. I think not have a nice day. Good night. Bye bye.